Sir, good morning, sir. Good morning. Good morning, all of you. Good morning. గుడ్ మార్నింగ్ సార్. Sir, గుడ్ మార్నింగ్ సార్. మీరు మాట్లాడండి, నేను వస్తాను. కొద్దిగా okay, sir. బిజీ. Good morning, sir. Sir, Surya, sir. అది వీడియో ఒకసారి నిన్న వీడియో ప్లే చేయమని చెప్పండి. నిన్న వీడియో ప్లే చేయమని ప్లే చెప్పండి. చేయండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. చేస్తాను సార్. టాపిక్ తీసుకుందాం. ఇంకో ఏమన్నా న్యూది ఏమన్నా చేయమంటారా? చేయండి సార్, అది చేయండి. ఇంకోసారి వింటే బాగుంటది. అది ఒకసారి అంటే చేయండి. ఇది కూడా ఇంపార్టెంటే సార్. అంటే ప్లే చేసుకుందాం కానీ ఇది ఏంటంటే ప్రతి ఇంట్లో మెయిన్ హెడ్ ఏదైనా ఇదైతే కనుక వెనకాల ఫ్యామిలీ అంటే అందరు ప్రతి వాళ్ళు కూడా మనం ఈ రిమార్క్స్ చేస్తూనే ఉంటాం సార్. అంటే ఎవరికాల ఓకే. మనకి ఏమవుతుంది, మనం 100 ఏళ్ళు ఉంటాము అని ఎవరికైనా ఆశ అలాగా ఉంటది. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కదా. ఓకే. ఎవరంటే మనం దాన్ని ఓవర్లుక్ చేసి మనం ఏంటంటే ముందుకు వెళ్ళిపోతాం. అయితే ఈ కొన్ని ఏంటంటే మనం మిస్టేక్స్ చేయడం వల్ల ఫ్యామిలీ వెనకాల ఇబ్బంది పడకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ దాని వల్ల ఏదన్నా వీడియో ఉంది సార్, ప్లే చేయమంటే అది చేస్తాం. ఓకే, ప్లే చేయండి సార్. అయితే ఒక పని చేయండి సార్, అయితే ఇది ప్లే చేసి తర్వాత టైం ఉన్న తర్వాత అది కూడా ప్లే చేయండి. ఫస్ట్ కొత్తది ప్లే చేయండి. నేను ప్లే చేయమంటారా? ప్రజెంట్ నిన్నది ప్లే చేయమంటారా? ప్రజెంట్ ప్లే చేయండి. అయితే అది అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మధ్యలో ఎవరు లేకపోతే కనుక మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ ఈ రోజు ప్లే చేద్దాం. ఓకే సార్. అదే ఇప్పుడు ఓకే నేను ఫస్ట్ చెప్పాను కదా, అది ప్లే చేయమంటారా అంటున్నాను. అది తర్వాత చేయనా? దాని తర్వాత చేద్దరు కానీ, ఎందుకంటే నిన్నటిది పాయింట్ అనేది కొద్దిగా కొంతమందికి సరిగ్గా క్లారిటీ రాలేదు కదా. ఇంకోసారి వింటే అందరికి వస్తుంది అని చెప్పేసి అది అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియో అనేది మనం చూసి ప్లే చేద్దాం. ఓకే. రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్స్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ బాలరాజ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో బాలరాజ్ గారు, ఇప్పుడు మనందరం ఉద్యోగాలు చేసిన, వ్యాపారాలు చేసిన, ఎంతో కొంత సంపాదించుకొని 4 రాళ్ళు వెనకేసుకుని ధనవంతులు అవ్వాలనో లేదంటే కోటీశ్వరులు అవ్వాలనో ఒక అంతిమ లక్ష్యంతో పనిచేస్తుంటాం. అవునండి. అయితే మనం కోటీశ్వర్లు కావాలనో ధనవంతులు అవ్వాలన్నో ఈ క్రమంలో రకరకాల పెట్టుబడులు కూడా చేస్తుంటాం. అవునండి. కొంతమంది ఏమో భూములు కొంటుంటారు, కొంతమంది ఏమో బంగారం ఇన్వెస్ట్ చేస్తుంటారు, మరి కొంతమంది ఏమో ఈక్విటీ మార్కెట్స్ లో పెడుతుంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంటారు, మరి కొంతమంది క్రిప్టో కరెన్సీస్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. రైట్. అంటే మనం ధనవంతులు కావడానికి మనం ఎంచుకున్న ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ చాలా చాలా రకాలు ఉన్నాయి. అయితే సో మనకున్న ఈ అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ లో మనం ధనవంతులు కావడానికి మనం సరైనదిగా మనకి ఏది ఉపయోగపడుతుంది, మన ఎంపిక అనేది ఏది, ఎలా ఉండాలంటారు అసలు? మనం ధనవంతులు కావడానికి భూమి, బంగారము, క్రిప్టో కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైన పెట్టుబడి అది మన మైండ్ సెట్. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన పెట్టుబడి. మైండ్ సెట్తో పాటు యాటిట్యూడ్, దాంతోపాటు ఫోకస్. ఈ 3 పెట్టుబడులు మీరు చెప్పిన పెట్టుబడుల కంటే కూడా చాలా విలువైనవి. మన మైండ్ మనకి అగేన్స్ట్గా వర్క్ చేసింది అనుకోండి, మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ మనం భవిష్యత్తులో ఆ కోట్లు మన చేతిలో ఉంటాయో లేదో తెలియదు. ప్రస్తుతానికి మనం పేదవాళ్ళుగా ఉన్నా కానీ మన మైండ్ మనకు వర్క్ చేసింది అనుకోండి, భవిష్యత్తులో మనము చాలా ధనవంతులుగా, సంపన్నులుగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కోట్ల ఆస్తి ఉండి కూడా చాలామంది రోజు భయంతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేకపోయినా కానీ చిన్న పల్లెటూరులో ప్రశాంతమైన జీవితం జీవిస్తూ చాలా ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా, హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ధనవంతులు?
డబ్బు ఒకటే కాదు, మనం ధనవంతులమా కాదా అని డిసైడ్ చేసేది. సో అది మన మైండ్ సెట్ అన్నమాట. సో మనం ఒక మంచి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే డబ్బు మనని రిచ్గా చేస్తుంది అని చెప్పేసి. మన దగ్గర డబ్బు ఉంటే మనం రిచ్గా ఉంటామని. ఇట్ ఈస్ నాట్ ద మనీ విచ్ మేక్స్ యూ రిచ్, ఇట్ ఈస్ ద మైండ్ సెట్ విచ్ మేక్స్ యూ రిచ్. రైట్. సో ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, సూపర్ స్టార్. ఒక టైంలో చాలా కెరియర్లో మంచి వెలుగారు. సో కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు. హిట్స్ ఇచ్చేసిన తర్వాత తన టైం అయిపోయింది. ఫ్లాప్స్ కూడా వచ్చాయి, లాసెస్ కూడా వచ్చాయి. తను ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టారు, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టారు. సో అందులో న్యూ మూవీస్ తీయడం అది ఇది చేశారు. సో అది నడవలేదు, చాలా లాసెస్ వచ్చాయి అందులో. సో లాసెస్ వచ్చి తన ఇల్లు కూడా తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. 90s లో ఇల్లు కూడా తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో మరి అతనికి స్టార్డమ్ ఉంది, అతను చాలా బాగా సంపాదించారు అండ్ కోల్పోయారు కూడా. కోల్పోయిన తర్వాత మళ్ళీ తనని తాను రీస్కిల్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని మళ్ళీ మొహబ్బతే అనే మూవీస్తోని మళ్ళీ తెరపైనకి వచ్చారు. దాని తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. సో మనం డబ్బులు ఉంటేనే ధనవంతులుగా ఉంటాము అనడానికి ఇది నిరసనం అండి. సో డబ్బులు ఉంటే ధనవంతులం కాదు, మన మైండ్ సెట్ మనల్ని రిచ్ చేస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు రిచ్ ఉండే తర్వాత అన్నీ కోల్పోయారు, మళ్ళీ హీ వాజ్ ఏబుల్ టు రికవర్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చదివాను, లాస్ట్ ఇయర్ హీ వాజ్ ద హైయెస్ట్ పేడ్ ట్యాక్స్ పేయర్. సో మన మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది మనము సంపన్నులుగా ఉంటామా ఇది ఉంటామా అని చెప్పేసి. సో చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర కొద్ది డబ్బే ఉంది, నా చుట్టుపక్కల అందరూ కూడా సంపన్నులుగా అవుతున్నారు, చాలా బాగా లైఫ్ జీవిస్తూ ఉన్నారు, నా వల్ల అవ్వట్లేదు. నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను, ₹1,00,000 ఇల్లు కొనాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ₹1,00,000 ఉంది, నా దగ్గర ₹2,00,000 ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఎలా కొనగలుగుతాను నేను, నా వల్ల అవుతుందా, నా వల్ల అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనము కన్సిస్టెంట్గా ఇది నా వల్ల కాదు, నేను కొనలేను, నేను చెయ్యలేను అనుకుంటూ ఉంటే అది మన సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది. అంటే నేను అసమర్థుడిని, నా వల్ల ఏది కావట్లేదు అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. మైండ్ ఎప్పుడు కూడా నిజాన్ని బిలీఫ్ని రెండిట్లో వ్యత్యాసం తెలుసుకోదు. నిజమేంది బిలీఫ్ ఏంది అనేది రెండింటికి మైండ్కి వ్యత్యాసం తెలియదు. ఎప్పుడైతే మనము తరచూ ఒక విషయం చెప్తూ ఉంటామో మైండ్కి, అది నిజమని నమ్ముతుంది. ఎప్పుడైతే నేను చేయలేను, సాధించలేను అని అనుకుంటూ ఉంటుందో మైండ్, మనం చెప్తూ ఉంటామో, సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవుతూ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా అది మనం సాధించలేము. ఎప్పుడైతే హౌ కెన్ ఐ అచీవ్ దట్ అని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకుంటామో అది అచీవ్ చేయడానికి మనము అన్వేషణ మొదలు పెడతాం. సో దానికి దారులు వెతకడం మొదలు పెడతాం. సో అప్పుడు ఏదైనా కోరిక మనకు బలంగా ఉందనుకోండి, సో అది సాధించడానికి మనకు చుట్టూ ఉన్న ప్రపంచం మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. మనకు తెలియని క్వార్టర్స్ నుంచి మనకు హెల్ప్ వస్తుంది. డబ్బులు ₹1,00,000 ఉన్నాయి, ₹2,00,000 ఉన్నాయి, కానీ ఆ ఇల్లు కొనడానికి నేను ఏం చేయాలి, ఇది చేయాలి, మనని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, దాని గురించి వర్క్ చేయాలి. ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటామో అది ఖచ్చితంగా వల్ల కాదు. ఎప్పుడైతే మనం చేయగలుగుతామని ఖచ్చితంగా బలంగా అనుకుంటామో అది సాధించడానికి మనం ప్రయత్నం మొదలు పెడతాం. సో ఇట్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. సో మైండ్ సెట్ విల్ డిసైడ్ వెదర్ వీఆర్ గోయింగ్ టు బి రిచ్ ఆర్ నాట్. సో మనీ ఈజ్ టెంపరరీ, మైండ్ సెట్ ఈజ్ పర్మనెంట్. డబ్బులు మన దగ్గర ఇవాళ ఉండొచ్చు, రేపు రేకపోవచ్చు, మళ్ళీ ఎల్లుండి ఉండొచ్చు, కానీ మన మైండ్ సెట్ ఉందనుకోండి, మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోయినా ఫ్యూచర్లో వస్తాయి, తర్వాత పోయినా కానీ ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి చేతిలో డబ్బున్నంత మాత్రాన సరిపోదు. సో ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ కనుకుంటే అదే పెద్ద సంపద అంటారు. అంతే అండి, ఖచ్చితంగా. ఎప్పుడు కానీ మనకు రిచ్ మైండ్ సెట్ ఉండాలి, నెక్స్ట్ లెవెల్ మైండ్ సెట్ అంటారు కదా. ఇప్పుడు అంతేకాదు అమితాబ్ బచ్చన్ స్టార్ అండి, యాక్టరు, వాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకుంటారు, కానీ మీ చుట్టుపక్కల చూడండి, మీ ఇంట్లో వాళ్ళని చూడండి, మీకు తెలిసిన వాళ్ళని చూడండి. కొన్ని ఫ్యామిలీస్లో ఉన్న డబ్బు మొత్తం కోల్పోతారు, ఆస్తులు మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉంటారు, కానీ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి చాలా మంది రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక లైఫ్లో ఒక వెలుగు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక షూ కంపెనీ 2 సేల్స్ పీపుల్ని ఆఫ్రికాకు పంపిస్తుంది.
అక్కడ మన షూ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా ఆపర్చునిటీ ఉందా లేదా మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పేసి. అయితే ఒక పర్సన్ వెళ్తారు, అక్కడ షూస్ ఎవరు వేసుకోరు. యాక్చువల్లీ ఒక పర్సన్ వెళ్ళి చూసేసి వస్తారనమాట. చూసి వచ్చి కంపెనీకి రివ్యూ ఇస్తాడు, ఇక్కడ మనకు అసలు పొటెన్షియల్ లేదు, మనకు సేల్స్ ఏమీ కాదు, అక్కడ షూస్ ఎవరు వేసుకోవట్లేదు అని చెప్పేసి ఒక పర్సన్ చెప్తారు. అదే ఇంకో పర్సన్, రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే చూసి, అరే ఇక్కడ ఎవరు కూడా షూస్ వేసుకోవట్లేదే, ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది, మనం ఇక్కడ కనుక షూ కంపెనీ ఓపెన్ చేస్తే మన సేల్స్ విపరీతంగా ఉంటాయని చెప్పేసి కంపెనీకి వెళ్ళి రివ్యూ ఇస్తారు. సేమ్ సిచ్యువేషన్ బట్ డిఫరెంట్ మైండ్ సెట్. సో ఇక్కడ రిచ్ మైండ్ సెట్ ఆపర్చునిటీస్ ఎత్తుకున్నాడు. ఆటోమేటిక్గా మనం ఆపర్చునిటీస్ ఎత్తుకోవడానికి మన మైండ్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సార్ స్క్రీన్ షేర్ ఆగిపోయింది సార్. సూర్య సార్ ఆగింది. ఆగింది. సార్ అవట్లే సూర్య సార్. స్క్రీన్ షేర్ ఆగింది సార్. అవట్లేదు సార్, స్క్రీన్ షేర్ ఆగింది, మళ్ళీ అవ్వట్లేదు ఇంకా. సార్ స్క్రీన్ షేర్ ఆగిపోయినప్పుడు ఏం చేయమని అంటే సార్ని లెఫ్ట్ అయి రమ్మనండి. అట్లా అయితే మనకు స్క్రీన్ షేర్ అవుతుంది, లెఫ్ట్ కాదు, డైరెక్ట్ అయితే కాదు. ఎస్ సార్, లెఫ్ట్ అయ్యారు సార్. వచ్చారు రిచ్ మైండ్ సెట్ ఉండాలి. నెక్స్ట్ లెవెల్ మైండ్ సెట్ అంటారు కదా. ఇప్పుడు అంతేకాదు, అమితాబ్ బచ్చన్ స్టార్ అండి, యాక్టరు, వాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకుంటారు. కానీ మీ చుట్టుపక్కల చూడండి, మీ ఇంట్లో వాళ్ళని చూడండి, మీకు తెలిసిన వాళ్ళని చూడండి. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఉన్న డబ్బు మొత్తం కోల్పోతారు, ఆస్తులు మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కానీ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి చాలా మంది రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక లైఫ్లో ఒక వెలుగు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక షూ కంపెనీ ఇద్దరిని సేల్స్ పీపుల్ని ఆఫ్రికాకు పంపిస్తుంది. అక్కడ మన షూ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా ఆపర్చునిటీ ఉందా లేదా మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పేసి. అయితే ఒక పర్సన్ వెళ్తారు, అక్కడ షూస్ ఎవరు వేసుకోరు. యాక్చువల్లీ ఒక పర్సన్ వెళ్ళి చూసేసి వస్తారనమాట. చూసి వచ్చి కంపెనీకి రివ్యూ ఇస్తాడు, ఇక్కడ మనకు అసలు పొటెన్షియల్ లేదు, మనకు సేల్స్ ఏమీ కాదు, అక్కడ షూస్ ఎవరు వేసుకోవట్లేదు అని చెప్పేసి ఒక పర్సన్ చెప్తారు. అదే ఇంకో పర్సన్, రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే చూసి, అరే ఇక్కడ ఎవరు కూడా షూస్ వేసుకోవట్లేదే, ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది, మనం ఇక్కడ కనుక షూ కంపెనీ ఓపెన్ చేస్తే మన సేల్స్ విపరీతంగా ఉంటాయని చెప్పేసి కంపెనీకి వెళ్ళి రివ్యూ ఇస్తారు. సేమ్ సిచ్యువేషన్ బట్ డిఫరెంట్ మైండ్ సెట్. సో ఇక్కడ రిచ్ మైండ్ సెట్ ఆపర్చునిటీస్ ఎత్తుకున్నాడు. ఆటోమేటిక్గా మనం ఆపర్చునిటీస్ ఎత్తుకోవడానికి మన మైండ్ ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కానీ మనకు రిచ్ మైండ్ సెట్ ఉంటే మనం డబ్బు ఇప్పుడు ఈ రోజు లేకపోయినా కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మనము సంపన్నులు కావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో బాలరాజ్ గారు, మరి ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి అంటారు, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, మన ఆలోచనలు కానీ మన ధోరణి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే మనం ఎటువంటి సాధన చేయాలంటారు అసలు? దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. సో పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది, అది అందమైన రాజ్యం. అందులో పింక్ మార్బుల్ ప్యాలెస్ ఉంది. పింక్ మార్బుల్ ప్యాలెస్. అందులో దాని మార్బుల్ ప్యాలెస్ ముందు లష్ గ్రీన్ గార్డెన్స్ ఉన్నాయి, పచ్చగా గార్డెన్స్ ఉన్నాయి. అందులో రకరకాల పూల తోటలు ఉన్నాయి. సో అందులో నెమళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి, డీర్స్ పరిగెత్తుతూ ఉన్నాయి. ఆ రాజ్యంలో ఒక రూల్ ఏముంటుందంటే ఎవరైనా రాజు కావచ్చు, 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించవచ్చు, సకల భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవించవచ్చు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆ రాజుని ఈడ్చుకెళ్ళి ఆ రాజ్యానికి ఉన్న వెస్ట్ సైడ్లో ఒక జంగల్ ఉంటుంది, ఆ జంగల్లో తీసుకెళ్ళి పడేస్తారు. ఆ జంగల్లో వైల్డ్ అనిమల్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు హిస్టరీ ఏంటంటే ఎవరు కూడా బ్రతకలేరు, ఎందుకంటే అనిమల్స్ అతన్ని ఎవరిని తినేసి చంపేస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న రాజు టెన్యూర్ అయిపోతుందన్నమాట. అందరూ కూడా ప్రజలు ఆ ప్యాలెస్ ముందు జమ అవుతారు. సో ఎవరు ముందుకు వస్తారో, ఎవరు ఆపర్చునిటీ తీసుకుంటారని చూడడానికి. సో ప్రస్తుతం ఉన్న టెన్యూర్ రాజుదయం అయితే అయిపోతుందో అతను తీసుకెళ్లి జంగల్లో పడేస్తారు. సో
ఎవరో ఒక అతన్ని తోస్తారనమాట. అతను కొంచెం ముందుకు రాగానే అందరూ జేజేలు కొట్టేసి అతను రాజుని చేసేస్తారు. సో ఈ రాజు 5 years ఆ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తాడు, సకల భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవిస్తాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతని టైం వస్తుంది, మళ్ళీ అందరూ ప్యాలెస్ దగ్గర అక్యుములేట్ అవుతారు. సో ఇతని పరిస్థితి ఏమవుతుంది చూడ్డానికి. సో ఎప్పుడైతే సోల్జర్స్ ఇతని దగ్గరకు వస్తారో ఈడ్చుకెళ్ళడానికి, ఈ రాజు అంటాడు ఎవరు కూడా నన్ను టచ్ చేయకూడదు, నోబడీ డేర్స్ టచెస్ మీ, నా అంతలు నేను వెళ్తానని చెప్పేసి అంటాడు. సో ఈ రాజు చాలా హుందాగా ఉన్నాడు, హీస్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్. కానీ అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏముండేది, ఓల్డ్ కింగ్స్ భయం భయంగా వెళ్ళేవాళ్ళు, వెళ్ళడానికి నిరాకరించేవాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళు చనిపోతారు తెలుసు కాబట్టి. కానీ ఈ రాజు విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఈ రాజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇతను అసలు యాక్చువల్గా ఏడవాలి, గోల పెట్టాలి ఎందుకంటే చనిపోతున్నాడు. కానీ ఆ రాజు అలా బిహేవ్ చేయడానికి ఒక కారణం ఉంది. అతనికి రాజ్యాధికారం దొరికిన మొదటి సంవత్సరంలో ఏం చేస్తాడంటే, అతనికి కాన్ఫిడెంట్గా ఉన్న సోల్జర్స్ అందరినీ పంపించి ఆ అడవిలో ఉన్న క్రూర జంతువులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చంపించేస్తాడు. సెకండ్ ఇయర్లో వుడ్ కట్టర్స్ని పంపిస్తాడు, ఆ జంగల్ మొత్తం క్లియర్ చేయిస్తాడు. థర్డ్ ఇయర్లో ఫార్మర్స్ని పంపించేసేసి అక్కడ ఫార్మింగ్ డెవలప్ చేయిస్తాడు. ఫోర్త్ ఇయర్లో ఇంజనీర్స్ని పంపించేసేసి అక్కడ ఒక కింగ్డమ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే ఉంటుందో దాని అన్నిటి కూడా డెవలప్ చేయిస్తాడు. ఫిఫ్త్ ఇయర్లో అతనికి కావాల్సిన బంధువులు, క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా అక్కడ పంపించేసేసి అక్కడ సెటిల్ చేయించేస్తాడు. సో ఇక్కడ తనకి దొరికిన 5 సంవత్సరాల సమయాన్ని సద్వినియోగపరచుకొని హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ కింగ్డమ్ విచ్ హీ కుడ్ రూల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. మనందరి దగ్గర కూడా 5 సంవత్సరాల సమయం ఉంది. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మన స్కిల్ని మనం అప్గ్రేడ్ చేసుకొని మన కెరియర్ మీద మనం ఫోకస్ చేసి మనం డెవలప్ అయ్యామనుకోండి, మనం కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ కింగ్డమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆ ఫైనాన్షియల్ కింగ్డమ్ని మనం రూల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ గురించి మాట్లాడాం. సో పూర్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, డబ్బు వచ్చిన తర్వాత దాన్ని వెంటనే మనం యూజ్ చేసుకుందాము, లగ్జరీస్ అలవాటు పడిపోయి దాన్ని వాడుకొని డబ్బును మొత్తము ఇది చేసేస్తారు. సో కానీ రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, నేను ఇప్పుడు కష్టపడుతున్నాను కాబట్టి ఐ డిజర్వ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఇంతకుముందు రాజులు కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ వచ్చాయి. సో 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు, సకల భోగభాగ్యాలు అన్ని కూడా అనుభవించారు. కానీ ఆ ఆపర్చునిటీ ఎన్కాష్ చేసుకోలేదు. దాని తర్వాత ఏంటని ఆలోచించలేదు. ఇతను ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాల్ని మంచిగా రాజ్యాన్ని పరిపాలించి అతనికి దొరికిన అవకాశం ఏమైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకొని అతనికి ఉన్న రిసోర్సెస్ అప్పుడు ఏమైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ కింగ్డమ్ అండ్ ప్రజలందరినీ కూడా మంచిగా పరిపాలించి చాలా మందిని కూడా అప్లిఫ్ట్ చేశారు. మనం కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మన కెరియర్ మీద ఫోకస్ చేసి, మన హెల్త్ మీద ఫోకస్ చేసి, స్పెషల్లీ మన మైండ్ సెట్ మీద ఫోకస్ చేసామనుకోండి, ఫ్యూచర్ విల్ బి వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ 5 years ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్స్ట్ 5 years, రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ టేకెన్ కేర్. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దానికి గత 5 సంవత్సరాలు మనం ఏమైతే చేసామో అది కారణం. ఈ రోజు మనం మంచిగా ఉన్నామనంటే గత 5 సంవత్సరాలుగా ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని ఉంటాం. సో ఇప్పుడు మంచిగా లేమంటే గతంలో ఏదో మిస్టేక్స్ చేసి ఉంటాం. అందుకోసమే నెక్స్ట్ 5 years ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం రిచ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో మన థాట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం అవేర్ అయి ఉండాలి. సో మనకు బెటర్ థాట్స్ వస్తున్నాయా, రిచ్ మైండ్ సెట్ థాట్స్ వస్తున్నాయా, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా ఆలోచించుకోవాలి. నెగిటివ్ థాట్స్ వస్తే దాన్ని పవర్ఫుల్ థాట్స్తోనే రీప్లేస్ చేసుకోవాలి. మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, సెకండ్ వన్. సో ఎంతసేపు మన దగ్గర లేని దాని నుంచి మనం పాకులాడుతూ ఉంటాం కానీ ఉన్నదాన్ని అక్నాలెడ్జ్ చేయం. సో ఎప్పుడైతే మన దగ్గర ఏమైతే ఉందో దాన్ని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. వీ షుడ్ బీ హ్యాపీ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ హ్యాపీ విత్ ఇట్. సో వీ షుడ్ బీ హ్యాపీలీ డిస్సాటిస్ఫైడ్. ఉన్నదాంతో సంతోషంగా ఉంటూ డిస్సాటిస్ఫైడ్గా ఉండాలి. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో గ్రోత్ ఆగిపోద్ది. సో ఎప్పుడు కంఫర్ట్ ఉండకూడదు. మనం సంతోషంగా ఉండాలి కానీ డిస్సాటిస్ఫైడ్ గా ఉండాలి. సో అది ఉంటే ఏంటంటే మనం గ్రోత్ గురించి ఆ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అండ్ థర్డ్ వన్ ఈస్ టేక్ యాక్షన్ డిస్పైట్ ఫియర్ అండ్ సెల్ఫ్ డౌట్. సో సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళకి సెల్ఫ్ డౌట్ లేదా ఉండింటది, వాళ్ళు భయపడే వాళ్ళు కాదా, భయపడి ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వాళ్ళు కావాల్సిన యాక్షన్ తీసుకుంటారు, ముందుకెళ్తారు. అండ్ ఫోర్త్ థింగ్ ఈస్ always surround yourself with people who have positive attitude and positive mindset. సో ఇవన్నీ 4 చేసుకుంటే మన మైండ్ సెట్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. థ్యాంక్ యూ అండి.
సో ధనవంతులు అవ్వడానికి కేవలం డబ్బు మాత్రమే కాదు, రకరకాల పెట్టుబడులు కాదు, సో అన్నిటికంటే ఉండాల్సిన ఒక పాజిటివ్ దృక్పథం. సో పాజిటివ్ దృక్పథం ఉంటే తప్పనిసరిగా మనం కోటీశ్వరులు అమ్మగలం. చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్. సార్ రాజ్ సార్ విన్నారా పూర్తిగా కంప్లీట్ గా? సూపర్ సూపర్, థ్యాంక్ యూ మేడం. సో వెల్కమ్ చెప్పండి. వడపల్లి మౌనిక మేడం కూడా వచ్చారు. కొంచెం వెల్కమ్. వెల్కమ్ మేడం మౌనిక మేడం, వెల్కమ్. సూపర్, మీ క్లాప్స్ తో మంచి బూస్టింగ్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. సీరియస్ సార్, సూపర్ సార్, సూపర్ వీడియో, నిజంగా ఎక్సలెంట్ సార్. నిన్నైతే మీరు మిస్ అయ్యారు కానీ ఈ రోజు కంప్లీట్ వర్షమే చూసారు కదా సార్ రాజ్ సార్? మనందరికి బాగా సింక్ అయ్యే వీడియో సార్, బాగా. అవును సార్. సూపర్, నిజంగా ఎగ్జాక్ట్లీ మనందరికి కూడా సూటబుల్ వీడియో అది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ గ్రేట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. నమస్తే సార్. ప్రతిరోజు ఒక్కొక్క విధమైన వండర్ఫుల్ వీడియో. ఈ రోజు అయితే చాలా వండర్ఫుల్ సార్. ఇది మైండ్ సెట్ మనది ప్రాపర్ గా ఉన్నట్టయితే మనం కోటీశ్వరులు అవడం అనేది ఖాయం సార్. అది మన మైండ్ సెట్ అనేది రిచ్ మైండ్ సెట్ ఉండాలి. చాలా మంచి వీడియో సార్. సూపర్ గా అందరికి అర్థమైంది సార్. స్టార్టింగ్ నుంచి అందరూ చూశారు. చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. షేర్ చేస్తాను. మార్నింగ్ రిచ్ భారత్ లో షేర్ చేయండి సార్. మార్నింగ్ నాకు షేర్ చేయండి సార్. అది నేను మార్నింగ్ రిచ్ భారత్ లో షేర్ చేస్తాను. షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మౌనిక గారు క్లాప్స్ అనేది వినాలి అంటే మౌనిక గారే. క్లాప్స్ కొట్టేది మౌనిక గారే. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ అమ్మా. వెల్కమ్. థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ ఫర్ మీ. వండర్ఫుల్ వీడియో సార్. పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. చూడండి, రాజుల మధ్యలోనే వ్యత్యాసం. పెద్ద రాజ్యాన్ని ఏలిన రాజుల మధ్యలోనే ఎంత వ్యత్యాసం ఉంది. ఇక మనం ఎంత సార్ మనుషులం కాబట్టి ఇక వాళ్ళని అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడమే మన పని, మన పీవీసీ మెటాతో. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఆ వీడియో ఏంటన్నది అర్థం చేసుకున్నారా కాబట్టి మీరు క్లాప్స్ అనేది ఇచ్చారు. నిజంగా ఎక్సలెంట్ మేడం. అందరికి కూడా చాలా బాగా అర్థమైంది, క్లారిటీ వచ్చింది. అంటే అందరు కూడా షేర్ చేసుకుంటే బాగుండేది, మరి షేర్ చేసుకుంటే బాగుంటది కూడా. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. చాలా చక్కగా ఉంది సార్. ఆ వీడియో షేర్ చేసినందుకు శ్రీనివాస్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది మన పీవీసీ మెట కాకుండా మన నిజ జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉంది. అంటే మన సూటబుల్ గా ఉంది. మన నిజ జీవితంలో కూడా చాలా దగ్గరగా, అంటే మనం ఏ రకంగా ఆలోచన చేస్తే ఎట్లా మన ఫ్యామిలీ మన పైన ఆధారపడి ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి శ్రీనివాస్ సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది పొద్దున కూడా మీరు షేర్ చేస్తే మన శంకర్ సార్ కూడా మన రిచ్ భారత్ టీమ్ లో కూడా వినిపిస్తారు సార్. మరి శంకర్ సార్కి షేర్ చేస్తాం సార్. మార్నింగ్ షేర్ చేస్తాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ కోట వెంకటేష్ సార్. మౌనిక మేడం మీకు కూడా గుడ్ మార్నింగ్ మేడం. మీరు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఆల్ మన రిచ్ భారత్ టీం గురువులకు, టీం గురువులందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ బయట ఉన్నా కానీ మీరు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు స్టేకింగ్ లో కానీ, టోకెన్ ఫార్మింగ్ లో కానీ, ఒకవేళ ఏమన్నా ట్రస్ట్ వ్యాలెట్ లో మీకు డిఎఫ్స్ అనేవి వస్తున్నా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండిల్ చేయండి.
లేదు అంటే కనుక ఒకవేళ డౌట్స్ ఏం లేదంటే కనుక మరి సార్ ఇంకో వీడియో అనేది ప్లే చేస్తున్నారు. ఇంకో 10 minutes సార్కి మరి ఇద్దాం మరి, ఎందుకంటే మనందరి గురించి కూడా ఆ వీడియో అనేది బాగా ఇంప్రూవ్. సార్ చెప్పారు కదా మంచి వీడియో అంటేనే సార్ ప్లే చేస్తారు కాబట్టి మరి. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు రామకృష్ణ సార్. వెల్కమ్ సార్ రామకృష్ణ సార్. సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. అది గుడ్ మార్నింగ్ సార్. టోకెన్ ఫార్మింగ్ ఈ రోజు అయిపోద్ది సార్. ఒక హలో సార్, టోకెన్ ఫార్మింగ్ సార్. ఫార్మింగ్ సార్, ఫార్మింగ్ అంతా అయిపోతుంది సార్. ఒక ఈ బుద్ధతో కంప్లీట్ అయిపోతుంది సార్. ఒక 3 వ్యాలెట్లు అన్ని కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే. అది ఎట్లా అది ఇక రేపటి నుంచి ఎట్లా సార్ అది? సార్ మీరు ఇప్పుడు డిపిల్ది చెప్తున్నారు కదా మీరు? అవును సార్, డిపిల్తో మనం పెట్టాం కదా అప్పుడు. డిపిల్ది అవును సార్. మీరు ఆల్రెడీ అందులో మీరు 105 అవగానే మీరు కంప్లీట్ వర్షన్ మీరు చేసుకున్నారా అన్ని? పెండింగ్ లేవు కదా అక్కడ? ఆడ ఒక 300 చిల్లరే ఉండదు సార్ అది. అవును సార్, అవి కంప్లీట్ చేసుకోండి. అవి కంప్లీట్ చేసుకుంటే వ్యాలిడ్ ఫార్మింగ్ లోకి వెళ్తాయి కదా అవి. అదే సార్, అది మీకు కంప్లీట్ ఇక్కడ అయిపోతుంది సార్. అవును సార్, ఇప్పుడు ఆల్రెడీ డిపిస్ మీరు ఎన్నైతే పెట్టారో అన్ని డిపిస్ మీకు రిలీజ్ చేస్తారు సార్ యూఎస్డి రూపంలో. ఓకేనా? ఈ రోజు అయిపోతుంది అవి సార్. మళ్ళీ అవును సార్, కంప్లీట్. అవును సార్, ఈ రోజుతో కంప్లీట్ గా అయిపోద్ది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ ఉంచుకోవద్దు. ఇక్కడ 300 మీరు చిల్లరే ఉంది సార్. వ్యాలెట్ మీరు ఈ 300 కూడా మీరు చేసుకోండి రోజుకి 100 సార్ అది గాడికి. 300 ఒకేసారి చేయొచ్చు సార్ అదే? ప్రెసెంట్ అవ్వట్లేదు సార్ ఇంకా. అది ఒకవేళ 100 100 సార్. 100 అంటే 105 తీసుకుంటా ఉంటాయి. మీకు ఏమన్నా మైబీ ఇంకా ఎక్కువ ఉన్న పర్సన్స్ కి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటదేమో కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 100 ఉంది సార్. అదే సార్. 100 కాబట్టి మీరు 3 times కొట్టుకుంటే మీది క్లియర్ అయిపోద్ది. మీరు ఇక్కడ ఉంచుకున్నంత మాత్రం మీకు వాల్యుబుల్ కదా సార్. ఇక్కడ నుంచి మీరు వ్యాలెట్ స్టేకింగ్ లోకి పంపిస్తానే అక్కడ నుంచి మీకు ఎవ్రీడే మీకు 0.10% మీకు రిలీజ్ అయ్యి 1000 days కి మీకు అక్కడ వ్యాలెట్ రివార్డ్ లో యాడ్ అవుతాయి సార్. అప్పుడు మనకి ఏంటంటే మెటావర్స్ లో యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం అక్కడ ఇస్తారు అనమాట. వ్యాలెట్ రివార్డ్ లో ఎంత అయితే ఉంటుందో అంత మీకు మెటావర్స్ లో యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అనమాట. అందుకని ఇక్కడ ఉన్నంత మాత్రం మీకు నో ఛాన్స్. అవునా సార్? ఓకే సార్, ఇక్కడ మీరు పంపించుకుంటే మీకు 1000 days కి అక్కడ ఫుల్ ఫ్లెక్స్ గా అక్కడ వస్తాయి అనమాట మీకు. ఎక్కడ పంపించాలి సార్ 1000 అనేది? సార్ 1000 అనేది ఎక్కడికి పంపించాలి సార్? 1000 కాదు సార్, మీ దగ్గర 300 ఉన్నాయి అన్నారు కదా మీరు. అదే సార్, 300 100 చేస్తాను. 3 రోజులు అయిపోతుంది. అవును అవును సార్, అవి చేశారంటే మీకు ఒకవేళ ఈ రోజు 100 చేశారనుకోండి సార్, ఆ 100 మీకు ఫుల్ ఫ్లెజ్ గా మీకు వ్యాలెట్ రివార్డ్ లో మీకు బయటికి రావాలంటే అవి మీకు 1000 days అంటే 1000 రోజులకు వస్తాయి. అలా మీరు ఎంత లేట్ చేసిపోతే అంత లేట్ అవుతూ ఉంటది అనమాట. అందుకని మీరు చేసుకోండి వెంటనే ఉంటున్నాం. చేస్తాను సార్, డెఫినెట్ చేస్తాను సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రాజేష్ సార్, స్క్రీన్ షేర్ అవుతుంది ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, డౌట్ ఏంటంటే అది ఎక్కడికి వెళ్తాయి అన్నాడు. ఏమి ఎక్కడికి వెళ్తాయి అంటే అడిగారు సార్. ఒకసారి చెప్పండి. అదే ఫార్మింగ్ ది డిపిల్ ది ఫార్మింగ్ చేస్తాం కదా సార్ మనం. సీడ్ వాల్యూ డీపీలు యూహెచ్డి గా వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు మనం 100 చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయి అని అడిగారు. సో సార్ అవి ఎక్కడికి వెళ్తాయని చెప్పి మెటావర్స్ లోకి వెళ్తాయి సార్. అది మెటావర్స్ లోకి వెళ్తాయి. సో అది అందుకని చెప్పి అవి మెటావర్స్ లోకి వెళ్తాయి కొన్ని రోజుల తర్వాత మనకి సిస్టమ్ చూపిస్తుంది మనకి. అందుకని చెప్పేసి అది సెప్టెంబర్ 24, 2024 నుంచి వెళ్ళి ఆ విధంగా మనకు అక్కడికి వెళ్తున్నాయి. అంతకుముందు చేసినవి మాత్రం మనం కొన్ని రోజులు మనకు సీడ్ ఫండింగ్ ఏమిచ్చాడు అంటే టోకెన్ని మన పీవీసీ మీటర్ టోకెన్ కొనిపించాడు 50%. ఇంకో 25% ఫార్మింగ్లోకి వెళ్ళినాయి. అక్కడ కూడా మనం తీసుకున్నాం, రిలీజ్ అయినాయి. బట్ అది మీకు అర్థం కాదు, చూసుకుంటే క్లారిటీగా రోజు వచ్చే వాళ్ళకి అర్థమవుతాయి. ఇక మిగతా 25% ఏదైతే సెప్టెంబర్ 24, 2022 నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనకి ఇంకా మెటావర్స్లోకి తీసుకెళ్తాను అని చెప్పాడు. బట్ ఇప్పుడు అది మనకు ఇది ఏప్రిల్ వచ్చేసింది మనకు. సో మేలో మనకి మేబీ చూపిస్తారు అని చెప్పి మనం అనుకుంటున్నాం సార్. అది సిస్టమ్ నాకు నేను ఈ రోజు చూపిస్తాను ఆ రోజు చూపిస్తాను చెప్పలేదు. బట్ నేను మెటావర్స్కి యూటిలైజ్ చేస్తాను అనే ఒక మనం మెసేజ్ చూసాం.
అందుకని చెప్పేసి అవి అక్కడికి వెళ్తాయి సార్, మెటావర్స్లోకి వెళ్తాయి. సో మరి మెటావర్స్ అంటే ఏంటిది, ఏం కథ అంటే మనము చాలాసార్లు వీడియోలు ప్లే చేసాం. తర్వాత సిస్టమ్ మనకు ఇంకా ఓకే మెటావర్స్ కరెక్టే, కానీ అది ఎక్కడికి ఏ ప్లేస్ ఏంటి సందర్భ సిచ్యువేషన్ ఇవన్నీ మనకి ఇంకా రివీల్ అనేది చేయలేదు. సో మేబీ త్వరలో రివీల్ చేయొచ్చు, చూద్దాం, వెయిట్ చేయాలన్నమాట దానికి. ఓకేనా. సో ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అంటే ఇదే కదా, ఫార్మింగ్ వ్యాలెట్ ఇక్కడ 147 వచ్చి మిగిలి ఉన్నాయి. ఇక్కడ మరి చూడండి ఆల్మోస్ట్ ఫినిష్. ఇక్కడ చూడండి సార్, ఈసారి వచ్చేసి 901 పెట్టాడు పీవీసీ మెటా. దగ్గర దగ్గర 900 వరకు వచ్చినాయి కదా సార్. 899.8738 అంటే దగ్గర దగ్గర 899.88 వచ్చినట్టే, అంతే సార్. ఆల్మోస్ట్ వచ్చినట్టే. మేబీ రేపటి వరకు ఇది ఫినిష్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఈసారికి రేపటితో మీకు కంప్లీట్ వస్తుంది. 1.12 మాత్రమే అంతా మిగిలి ఉంది. అది రేపు ఇక్కడ 150 అవ్వదు. బట్ ఇదే సార్ మీరు అడిగింది ఇదే, మీరు అడిగిన సార్కు చూస్తే కనుక మీరు అడిగింది ఇదే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సారు 100 చేశాడు అనుకోండి, ఏమవుతుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మ్యాక్సిమం కొట్టినా కూడా 100 తీసుకుంటుంది, అంటే 105 కట్ అవుతుంది సార్. 140 నుంచి 105 కట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో మిగతాది ఉంటుంది. మరి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకు 100 ఉంది కనుక ఒకరోజు ఏం చేస్తారంటే వీళ్ళు సిస్టమ్, సో ఒక్కటి ఉన్న వాళ్ళకి, ఆఫ్ ఉన్న వాళ్ళకి, మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం మీద క్లిక్ చేసి మీరు చేసుకోండి అని చెప్పే ఇచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే, నాది మా ఆలోచన అనమాట. ఎందుకంటే అక్కడ వృధా పోనీయదు ఒక్క డిపి కూడా, అంటే యూఎస్డిటీ, అది యూఎస్డిటీ సార్, కనుక వృధా అనేది మనకి పోనివ్వదు సిస్టమ్. ఓకేనా. బట్ ఇక్కడ మీరు ఇట్లా ఆలోచించద్దు. లాస్ట్కు కొంతమంది నన్ను అడగడం జరిగింది, వితౌట్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అంటే బిఎన్బి లేకుండా అవుద్దేమో అని కొంతమంది అక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. ఐ డోంట్ థింక్ సో, నేనైతే అనుకోవట్లేదు అది వితౌట్ మీకు అవకాశం ఇస్తుందని చెప్పేసి. సో వీలైతే ఇలా కూడా అన్నట్టు చెప్పలేం. ఈ రోజే లాస్ట్ 1000 ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్, ఒక 100కి 100 రూపాయలు కట్ అవుతుంది. ఆ లెక్క ప్రకారం ఇస్తుందేమో నేను అనుకుంటాను. అప్పుడు మీ దగ్గర బిఎన్పి ఛార్జెస్ లేదనుకుంటే అక్కడ కొంతమంది డీపీలు పెట్టడము మిస్ అయ్యారు, మళ్ళీ ఉంటుంది కావచ్చు, అవకాశం ఉంటుందని. సో ఇక్కడ డీపీని అక్కడ డీపీలను అక్కడ మిస్ అయ్యారు కొంతమంది. సో పీవీసీ మెటాలకి ఫస్ట్ రోజే నాతో రండి అని చెప్పింటే అక్కడ మిస్ అయ్యారు కొంతమంది. తర్వాత మీరు ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ చేసుకోవాలంటే అక్కడ మిస్ అయ్యారు కొంతమంది. అలా మిస్ అయిపోతూ ఉన్నారు. సో వాళ్ళ అసెట్ మిస్ అవుతుంది, అంతే తప్ప సిస్టమ్కి ఏం కాదు. అందుకని చెప్పేసి దయచేసి మీరు అందరూ కూడా, నేను అనుకుంటున్నాను, ఒకవేళ చలో అనుకోకుండా ఫ్రీగా ఇచ్చింది అనుకోండి, మళ్ళీ రాజేశ్వరి ఇలా అన్నారు అనుకోవద్దు. ఇది నా ఆలోచన మాత్రమే చెప్తున్నాను మీకు. అందుకే నాకేమో అప్డేట్ లేదు సార్, సిస్టమ్ నుంచి నాకు స్పెషల్గా చెప్పమని చెప్పలే, నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు ఇలా చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి. బట్ నేను హిందీ మీటింగ్లలో కూడా వింటున్నాను, చేసుకోండి అని చెబుతున్నారు వాళ్ళు కూడా. సో ఆ అడ్వైజ్ కూడా మేము అక్కడి నుంచి కూడా కొంచెం అడ్వైజ్ తీసుకుంటాం సార్. సో ఇక్కడ మీటింగ్ మేము చాలు చేస్తున్నాం కదా, మా మాట మీరు వినాలని రూల్స్ కాదు ఇక్కడ. సో మేము కూడా వీలైనంత మట్టుకు ఫాలో చేస్తాం, అదర్ పీపుల్ని కూడా చూస్తూ ఉంటాం, ఏం చెప్తున్నాం అక్కడ, ఏం మాట్లాడుతున్నాం, ఏం జరుగుతుంది అనేది కూడా. దాని మీదకి వెళ్ళి ఇక్కడ మేము దాన్ని బట్టి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సొంత నిర్ణయము తీసుకోము, అలా సొంత మాటలు చెప్పినప్పుడు ఇది మా ఆలోచన లేకపోతే ఇది నా ఆలోచన అని ఖచ్చితంగా దాన్ని ఇక్కడ మేము మెన్షన్ చేస్తాం సార్. అంటే నా ఆలోచన అన్నప్పుడు ఇది రాజేశ్వరి చెప్తున్నారు, సిస్టమ్ ఏం డిసిషన్ తీసుకో అని మనం అనుకోవచ్చు, మీరు అలా కూడా ఉండొచ్చు. ఓకే. సో వ్యూ ఇదేంటో ఏ వ్యాలెట్ ఓపెన్ చేసి నాకు తెలియదు, చూద్దాం ఒక్కసారి. ఓకే, టోకెన్ ఫార్మింగ్ సైడ్కి వచ్చామా. ఓకే, రిఫరల్. ఓకే, ఏది పెండింగ్ అయితే లేదు. సో రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే అవి అది స్క్రీన్ షేర్ అయితే అవుతుందిగా. నా వాయిస్ స్క్రీన్ క్లియర్ ఉందా? నేను ఇలా ఒక డివైస్లో ఉన్నాను. సార్ అవుతుంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే సార్, ఇక్కడ మనము ఫార్మింగ్ అండ్ ఇక్కడ ఎర్లీ బర్డ్ రిఫరల్ ఉంది. ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేస్తే ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఒకసారి చెప్పండి ఎవరైనా. ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ ఆల్ 7 daysలో ఉంది. బట్ ఏంటి సార్ ఇది ఫస్ట్ డే? ఓకే, ఒకసారి ఫస్ట్ డే మీరు ఎలిజిబుల్ అయింది, ఫస్ట్ డే ఎలిజిబుల్ అయింది అన్నిటికీ ఫస్ట్ డేనే ఉంది.
ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్. అచ్చా ఇక్కడ ఏంటి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ డే ఈబీపీ ఎర్లీ బోర్డ్ ఆఫర్. ఓకే, ఇక్కడ ఏంటి సార్ ఈ కిందిది 5700, పైది 5800 రైట్ సైడ్లో ఏంటి సార్ ఇది? సార్ ఇప్పటి వరకు అది మీకు టోటల్ ఇది రిఫరల్ సార్ మీరు టచ్ చేసింది అది. కాదు కాదు కాదు, ఎర్లీ బోర్డ్ మధ్యలో ఉంచండి, మధ్యలో ఉంచండి, ఎర్లీ బోర్డ్ అని క్లిక్ చేశాను. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో చూడండి, ఇది ఫార్మింగ్ అనుకోవచ్చు మనము. ఇది ఫార్మింగ్. ఇప్పుడు ఫార్మింగ్ ఏమవుతుంది సార్. నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను ఫార్మింగ్ లో టోటల్ ఫార్మింగ్ రివార్డు, టోకెన్ ఫార్మింగ్ రివార్డు అండ్ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ రివార్డు మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇది టోటల్ ఫార్మింగ్ రివార్డు 7158 చేసినట్టు సార్ నేను ఇది ఇట్లా. అవును సార్. ఓకే, ఫస్ట్ ఏప్రిల్లో మరి తక్కువ ఉంది ఏంటి అన్నట్టు 7058 ఫైన్ 7000. దాని గురించి రాత్రి చేశాను సార్, రాత్రి చేశాను కరెక్ట్. మీకు ఎర్లీ బర్డ్ లో కూడా మీకు డిఫరెన్స్ అలాగే చూపిస్తుంది. ఫస్ట్ 5700 ఉంది సార్, తర్వాత నేను చేశారు కాబట్టి 5800. ఇప్పుడు అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. సో సార్ మీతో మాట్లాడితే కానీ ఎందుకంటే అనుకోకుండా క్లారిటీ వస్తుంది ఇట్లా. సో అందరూ కూడా ఈ విధంగా చూసుకోవచ్చు సార్. తర్వాత ఇక్కడ రిఫరల్ ఫార్మింగ్ కూడా చూస్తే ఎస్ 1 ఎలిజిబుల్ లెవెల్, 1 ఫస్ట్ లెవెల్ అనమాట వీళ్ళందరూ. సో ఇక కింద నుంచి నాకు ప్రతి దాంట్లో 2 సేమ్ వస్తుంది సార్. ఓకే ఓకే, ఇది రిఫరల్ రివార్డ్ 5.1, టోటల్ ఫార్మింగ్ రివార్డ్ వచ్చేసి 25.5. వెరీ గుడ్. సో ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు సార్ ఇక్కడ చూసుకోవచ్చు కరెక్టే. డైలీ సార్కి వచ్చేసి 61 పాయింట్ వస్తుంది, అంటే 61 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ట్రైన్ స్టేషన్లో 500 ఉన్నాయి. సో ఇక్కడ ఇందులో బిఎన్బి లేదు. ఎనివే మనము బిఎన్బి ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను చేస్తాను, ఈరోజు చేస్తాను, మీకు మళ్ళీ రేపు చూపిస్తాను. కానీ సో డీ పార్ట్నర్స్ ఇంకా మంచి మరి ఎక్కడికి వెళ్తా అన్నారు చాలామంది. డీపీలు అయితే యూజిటిఏసి ఇచ్చింది, అవి కూడా అయిపోవాల్సి వచ్చింది. కొంతమందికి ఇంకా కొద్దిగా ఒక 4 రోజులు లేట్ చేసిన వాళ్ళకి ఇంకో 4 రోజులు, అంటే మేబీ ఈ 5th 20 వరకు అందరి అయిపోతాయి సార్. ఈ ఏప్రిల్ 20 వరకు అందరి అయిపోవచ్చు. అందరి అయిపోయిన తర్వాత మరి మే మనం అనుకున్నాం ఆల్రెడీ ఏప్రిల్ లాస్ట్ అండ్ మే అని చెప్పేసి. సో దాన్ని మనం జూన్కి తీసుకెళ్ళాం మనమే, సిస్టమ్ ఏం చెప్పలేదు, మనమే తీసుకెళ్ళాం. బట్ ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్ అండ్ మేలో సంథింగ్ హ్యాపెనింగ్ జరగవచ్చు అని నేనైతే అనుకుంటాను. ఇది నా ఆలోచన సార్, నాకేమో అప్డేట్ లేదు, అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా. ఎందుకు అనుకుంటున్నాను మరి అలా నాకు ఎందుకు అనిపిస్తుంది? మనం ఏది పడితే చెప్పకూడదు కదా, మీరు ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ డిపి అనేది కంక్లూజ్ అవుతుంది సార్ ఇక్కడ, అంటే ఫినిష్ ఆల్మోస్ట్ డిపి ఓవర్ అవుతుంది అందరికీ కూడా సార్. నా ఒక్కలే ఈ మనము ఒక్క వ్యాలిటీ కాదు, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరిది డిపి ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వచ్చు. సో మీరందరూ కూడా మాట్లాడుకోండి, మీ అందరు కూడా తెలుసుకోండి. మీ యొక్క చిన్న వ్యాలెట్ ఉన్నాయి కదా సార్, మీరు అందరూ మెయింటైన్ చేసేటి. అందులో త్వరలో ఏదో ఒక అప్డేట్ ఇస్తారు కావచ్చు పీవీసీ వాళ్ళు, ఇచ్చి ఏమంటారంటే మరి మీరు దీన్ని పెట్టేసేయండి. ఇంకా సార్ కంప్లీట్ వర్షన్ లో కంప్లీట్ అవ్వడం ఇంకా కొద్దిగా టైం ఉంటుంది కదా సార్, ఎందుకంటే మనది అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ చేసిన పర్సన్స్ కి. అందుకే నేను ఏమంటున్నా అంటే సార్ ఏప్రిల్ 20 అంటున్నాను. ఏప్రిల్ 20 నేను అనేది ఏప్రిల్ 20 కూడా కంప్లీట్ అవ్వదు అనుకుంటా సార్. అందుకే మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా, జూన్ జూలై వరకు కూడా వెళ్ళాం సార్. కరెక్ట్ మీరు అందుకే మనం జూన్ జూలై వరకు వెళ్ళాం. సో రేపు పొద్దున ఎవరన్నా మీది ఒక లేట్గా చేసుకున్న వాళ్ళ మీ యొక్క వ్యాలెట్లు ఓపెన్ చేస్తే అది ఎప్పటి వరకు చూపిస్తుంది అంటే ఇంకెంత బాకీ ఉంది అని కొంచెం చూడండి సార్. మేమంటే సేమ్ డే చేసుకోవడం జరిగింది, అంటే ఫస్ట్ డే ఏ రోజు అయితే వాళ్ళు పెట్టుకోమన్నారో అదే రోజు మేము చేసాం సార్. అంటే 99% మేము అదే రోజు చేసాం. ఇక మిగతా కొద్దిగా 1% 0. స్క్రీన్ షేర్ బంద్ అయింది సార్. వై? బికాస్ ఐ డోంట్ నో. కానీ మీడియంలో ఉన్నావా సార్? మీడియంలో ఉన్నానా సార్? ఇప్పుడే బంద్ అయింది. అవును, నాకు చెప్పింది కూడా, నేను బంద్ అవుతున్నా చెప్పింది సార్, అందుకని మీకు అన్నాను. నాకు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది సార్, నేను స్క్రీన్ షేర్ బంద్ అవుతున్నాను అని చెప్పింది. సో ఇక్కడ ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేశాను సార్ నేను. ఈ వ్యాలెట్లో సార్ ఈరోజు ఫినిష్ టుడే
ఒకటి మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి సార్. మీరు ఇది స్క్రీన్ షాట్ అయితే అవ్వట్లేదు, మళ్ళీ నేను లెఫ్ట్ అయి రావాలి. సో దానికి బదులుగా మీకు ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఇస్తాను సార్. అదేంటనేది కొద్దిగా క్యూరియాసిటీ, వెయిట్ చేయండి. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాను, దాంతో పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఇస్తాను అనౌన్స్మెంట్, అది ఏంటనేది కొద్దిసేపనికి ఇస్తాను త్వరలో. సో అంతకంటే ముందు నేను ఒకటి మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ కాదు సార్, స్క్రీన్ షాట్ పెడతాను. ఇక్కడ మన జీసీసీ గ్రూప్లో నెంబర్ రిఫర్ నెంబర్ అడుగుతుంది. ఏమైతే సార్, ఏం చేసుకుంటారు సార్, ఏమైనా చేసుకుంటారు సార్, దాంతో పర్లేదు. రిఫర్ నెంబర్ అడిగితే పర్లేదు సార్, లేకపోతే కట్ చేయనా సార్? రిఫరల్ నెంబర్ అడుగుతుందా? దేనికి సార్? అడగడు కాదు, మనది ఐడి నెంబర్ కనబడుతుంది స్క్రీన్ షాట్ పెట్టడంలో, దాంతో ఏమైతే సార్ అంటున్నాను. ఆహా, పర్లేదా? అది పర్లేదు సార్, లేకపోతే కనుక అరేంజ్ చేసి పెట్టండి అంతే. ఓకే, నేను పెట్టేసాను, నో ప్రాబ్లం. దాంతో ఎవరు ఏం చేసేది చూడండి. అక్కడ ఒకసారి మీరు ఆ స్క్రీన్ షాట్ చూడండి. ఆల్మోస్ట్ ఫినిష్. అది రజీ సార్, ఎస్ సార్. నాకు చిన్న రిక్వెస్ట్ సార్, కోట వెంకటేష్ సార్, మీతోటి మీరు రేపు ఒక సెషన్ తీసుకోవాలి సార్. వెంకటేష్, మీరు వీడియో షేరింగ్ అయిపోయిన తర్వాత, మన శ్రీనివాస్ సార్ వీడియో షేరింగ్ అయిపోయిన తర్వాత ఫెస్టివల్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, మనకు ఫార్మింగ్ వరకు కూడా ఇంతకుముందు ఒకసారి చేశారు చూడండి, సేమ్ సెషన్. కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని చేంజెస్ వచ్చినాయి, మీరు కూడా స్టడీ చేయండి. రేపు తీసుకోండి సార్ దయచేసి. ఇక్కడ చూడండి సార్, నేను స్క్రీన్ షాట్ పెట్టాను. మన చంద్రశేఖర్ సార్ నెట్వర్క్ ఇష్యూ, నా దగ్గర నెట్వర్క్ ఇష్యూ నాకు అర్థం కాలే, కాకపోతే సార్ మోడల్ నాకు అర్థం కాలే. ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం సార్. నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టాను సార్, మీరు అందరూ చూడండి. మన సార్ ఇందులో పెట్టారు సార్, వాట్సాప్. ఓకే, వాట్సాప్ లో పెట్టారు. అందులో పీవీసీ మీడియా జీసీ గ్రూప్ మనది, మన గ్రూప్ లో పెట్టాను సార్. సార్ రాలేదు సార్, అందుకని. రాలేదా? ఒక్క నిమిషం. వై రాలేదు, ఎందుకు రాలేదు? ఒక్క నిమిషం సార్, చూస్తున్నాను. మరి వేరే దాంట్లో షేర్ చేసాను ఏంటి? ఓకే, ఇప్పుడు వచ్చింది సార్, వచ్చింది ఇప్పుడు వచ్చింది సార్. అంటే మీ దగ్గర సిగ్నల్ వీక్ గా ఉంది సార్. అవును, సిగ్నల్ వీక్ గా ఉంటుంది. నా దగ్గరనే సిగ్నల్ వీక్ ఉంది అనమాట. నాకు అర్థమైంది. ఓకే ఓకే సార్, నా దగ్గర సిగ్నల్ వీక్. ఓకే సార్, వచ్చింది 2390. ఆల్మోస్ట్ ఫినిష్ అది ఈ రోజు వరకు. ఫినిష్ సార్, కంప్లీట్ వర్షన్ అది కంప్లీట్. ఇంకా మీది కంప్లీట్ కదా సార్? కంప్లీట్ సార్. బండి సార్, వెయిట్. 14,072 సార్, కంప్లీట్ వర్షన్ లో మీకు కంప్లీట్ అయిపోయింది ఈ రోజు. 140 అంటే 14,000 మనం 72 డీపీలు పెట్టాము. దానికి బదులుగా 14,072 యూఎస్డిటీ చేసి ఇచ్చింది సిస్టమ్, అంతేనా సార్? ఫినిష్. సో దీన్ని బట్టి మనం ఫస్ట్ రోజు పెట్టినాం కదా సార్, ఇది ఫస్ట్ రోజు పెట్టాం. మనం ఫస్ట్ రోజు పెట్టాం కనుక అయిపోయింది. ఫస్ట్ రోజు పెట్టాం కాబట్టి ఫస్ట్ రోజు పెట్టినవన్నీ ఐడియల్ కంప్లీట్ వర్షన్ లో అయిపోయినాయి సార్. తర్వాత స్లోగా చేసుకున్న వాళ్ళకి అదే సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే, రేపు పెట్టిన వాళ్ళకి ఎగ్జాంపుల్, రేపు అంటే మనం ఈ రోజు పెడితే ఈ రోజు అయిపోయింది, రేపు పెట్టిన వాళ్ళకి రేపు అయిపోతుంది, ఎల్లుండి పెట్టిన వాళ్ళకి ఎల్లుండి అయిపోద్ది, ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో 10 రోజులు, ఇంకో 15 రోజుల తర్వాత పెట్టిన వాళ్ళు ఇంకో 15 రోజులు. ఈ విధంగా అంటే నెల రోజులు కూడా ఉండేది సార్ అప్పుడు ఓపెన్. మనం పెట్టిన తర్వాత కూడా నెల రోజులు. అవును సార్. అంటే ఒకసారి మనకి ఆఫ్ చేసి స్టాప్ చేసి మళ్ళీ తర్వాత ఇచ్చింది సార్. మళ్ళీ తర్వాత ఇచ్చినవి మనకు రాలేవు కదా సార్, అవి అటెండ్ అవ్వలేవు కదా. వచ్చినాయి సార్. అది ఏంటంటే మీరు సేమ్ వ్యాలిటీ కి చేసింటే కనుక రాలేదు, న్యూ వ్యాలిటీ కి చేసింది వచ్చింది. ఓకే ఓకే ఓకే, సారీ అర్థం. సేమ్ వ్యాలెట్ కు మనం పంపిస్తే కనుక రాలేవు, కానీ అప్పటికి నెల రోజులు గడిచిందా సార్? నెల అయింది అప్పటికి? అవును సార్, నెల దాటింది సార్. నెల దాటితే మరి మై డియర్ పార్ట్నర్స్, మరి నిజంగానే మనం అందుకే ఆ రోజున మీకు ఏం చేస్తానంటే సార్, రేపు కంప్లీట్ వర్షన్ లో మీకు ఒక స్క్రీన్ షాట్ నేను పంపిస్తాను. అది ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఒక 26-30 వ్యాలెట్స్ దాకా నేను చేశాను ఆ డేట్ కి. మీకు నేను అది ఓపెన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ వర్షన్ నేను డేట్ అని మెన్షన్ చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మై డియర్ పార్ట్నర్స్, ఎవరైతే ఈ రోజున చేశారో, ఫస్ట్ రోజు మనకు ఆప్షన్ ఇచ్చిన రోజు చేశారో, వాళ్ళందరికీ కూడా పూర్తిగా బయటకు వచ్చేసేసారు. టోటల్లీ బయటకు వచ్చేసాయి. మీ యొక్క వ్యాలెట్ చెక్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ రోజు అంటే ఇదే సమయంలో మీటింగ్లు ఉండగానే చేసాం మేము, అందుకని చెప్పేసి ఇదే టైంలో అయిపోయింది. రత్నరాజు సార్ ఇక్కడ ఉంటే కనుక, రత్నరాజు సార్ కూడా ఇదే టైంలో చేశారు, నేను కూడా అదే టైంలో చేశాను. ఎందుకంటే రత్నరాజు సార్ కూడా ఆ టైంలో కాల్ చేశారు, అవుతుంది సార్ ఇంటర్వ్యూ చేసేయండి సార్ అని అంటే, సో అది ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ టైంలో మాట్లాడాం మీటింగ్లో, ఇంకో డివైజ్లో మీటింగ్లో ఉండి ఈ డివైజ్లో మనము చేయడం జరిగింది అనమాట. ఎప్పుడు చేసింది సార్? ఇది మీకు గుర్తుందా సార్? ఇది 2023 జనవరి మనం చేసింది సార్. ఏమైనా ఐడియా ఉందా సార్?
అది 22 కదా సార్? 23 23 జనవరి 23 జనవరి 22లో సరే మనము సీడ్ ఫండింగ్ చేసుకున్నాము. 23లో సీడ్ ఫండింగ్ చేసుకున్నాం. 23లో అవును మనకు ఇదేమనుకున్నా 14 తారీఖు అనుకుంటాను. జస్ట్ మనము అనుకున్నాం ఒక మాట, సంక్రాంతి కానుకగా సంథింగ్ ఏదో అనుకున్నాం అట్లా అన్నమాట. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. ఏది ఏమైనా మీకు చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, సో పూర్తిగా మన డిపి అనేది సిస్టము డిపి మనము 1000 డిపి పెడితే 2000 డిపి ఇచ్చింది. ఆ 2000 డిపిని ఇప్పుడు యూఎస్డిటీ చేసి ఇచ్చింది. మరి అక్కడ ఏ యూఎస్డిటీ ఎక్కడుంది, నాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి పిన్ టు పిన్ మీరు కౌంట్ చేసుకుంటే మీకు దొరకదు. కానీ సిస్టమ్ మాత్రం ఏ ఒక్క రోజు కూడా మనకు ఆపకుండా ఇవ్వడం జరిగింది. ఓకేనా సార్? ఏ ఒక్క రోజు కూడా ఆపలేదు. మరి అవేవి అని కూడా మీరు అడగచ్చు. అవి ఏమైనాయి అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్. సార్ ఇంకోటి పెట్టాను చూడండి సార్, అది కూడా కంప్లీట్ వర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆ సార్ ఎంత పెండింగ్ ఉందో చూడండి ఫార్మింగ్. ఒక్క నిమిషం సార్, ఇంకొకసారి కూడా నాకు ఏదో పంపించాడు చంద్ర పివివి సార్కి వచ్చేసి సార్. ఎస్ సార్, ఈసారి కూడా చంద్ర పివి1 మోహన్ బండా సంథింగ్ పూర్తి పేరు తెలిసి కూడా. కానీ సార్ మీరు 1902 పివిసి పెట్టారు. ఇప్పుడు మీకు అక్కడ 104 మాత్రం పెండింగ్ ఉంది, 104.95 పెండింగ్ ఉంది. మీరు ఇప్పుడు ఎత్తే అవ్వదు, మేబీ దాన్ని రీడింగ్ ఎత్తే న్యూ వ్యాలిడ్ ఫార్మింగ్ ఎత్తే కాకపోవచ్చు మేబీ. ఇది మనకి ఒక రోజు సిస్టమ్ ఇస్తుంది సార్. మనందరినీ ఎంత చిన్నవి కూడా మిగిలితే కూడా దాన్ని చేసుకోవడానికి ఇస్తుంది సార్. మీరు గ్రూప్లో పెట్టారు కదా, ఇది మన పీవీసీ మేడం, మన పీవీ గ్రూప్లో అదే మీరు చెప్పేది సార్. వావ్, 32,181. కంగ్రాచులేషన్ సార్. సో 32,000 పెండింగ్ ఎన్ని ఉన్నాయి పైన? ఏం పెండింగ్ లేదు సార్. 32,181 పెడితే సో మీకు 32,181 వచ్చేసింది. ఈ వ్యాలెట్ లో 3,897 బ్యాలెన్స్ ఉన్నాయి. సో చేసుకుంటూ వెళ్ళండి. సో ఏమన్నా మిగిలినవి ఉంటే సిస్టమ్ మనకు ఖచ్చితంగా ఇస్తుంది. మనకు ఇది ఏంటంటే మళ్ళీ దాన్ని కూడా కంప్లీట్ మనకు ఒక్క పాయింట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇస్తే సార్. 1 పాయింట్ ఎందుకంటే అదంతా అది యూఎస్డిటీ సార్, అది యూఎస్డిటీ. బట్ మనకి ఏంటంటే మనం బయటకు తీసుకోలేము అన్న ఆలోచనతో మాకు ఏడ వచ్చింది అని మనం అనుకుంటున్నాం తప్ప సార్ వీఆర్ గెటింగ్ పూర్తిగా మనకి ఎవరైతే ఇప్పుడు చూడండి సార్ 32,000 ఏదైతే పెట్టారో అది ఆ సార్కి 32,181 వచ్చేసింది సార్ ఖచ్చితంగా. సార్ వచ్చింది కదా సార్ మనకు? వచ్చింది సార్, వచ్చింది సార్. ఎస్, మీటింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి వచ్చింది అనిపిస్తుంది. మీటింగ్ రాని వాళ్ళకి అది వచ్చే లాభం ఏంటి, రాకపోతే లాభం ఏంటి అన్న ఒక ఆలోచన ఉంటారు, కానీ అలా ఎవరు అనుకోవద్దు. సో అందరికీ సేమ్ సార్ సిస్టమ్. మీటింగ్ రాకు అయినా కూడా సో ప్రతి ఒక్కళ్ళకి సిస్టమ్ అందరికి పార్షియాలిటీ లేదు. సో పార్షియాలిటీ ఉండదు. అందుకని చెప్పేసి ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళకి సిస్టమ్ నేను ఇస్తానని చెప్పింది, ఇచ్చేసింది. ఏది చూడండి, ఇప్పుడు 32,181 డిపి అంటే సార్ మీకు సింగిల్ డిపి సింగిల్ ఉండే, బట్ మీకు డబుల్ డిపి ఇచ్చింది. అంతే కదా సార్? ఇప్పుడు 32,181 ఎగ్జాంపుల్ 32,181 డివైడెడ్ బై 2. సో 16,090 0.90 16,090 మీరు పెట్టారు. డిపిలు ఉండే మీ అప్పటికి, అంటే మీరు ఏ మేబీ తోపాజ్ అండ్ తోపాజ్ ఎమరాల్డ్ కలిపి మీరు పెట్టుంటారు, లేకపోతే ఇంకా కొన్ని డిపిలు మీ దగ్గర ఉంటే కూడా కలిపి పెట్టుకుని ఉంటారు. సో మీరు 16,000 డిపి పెట్టినందుకు సిస్టమ్ 32 అంటే ఇంకో 16,000 ఇచ్చింది. మొత్తం 32,181 అందులోకి పంపించారు డిపి. బట్ దాని సిస్టమ్ యూఎస్డిటీ చేసింది. అంతే కదా సార్? యూఎస్డిటీ చేసి మనకు ఎవ్రీడే 0.125 చొప్పున ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 0.25 ఇచ్చేది, ఆ తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు 0.125 ఈ విధంగా ఇచ్చి దీన్ని మనం మళ్ళీ ఏం చేసామంటే రీడింగ్ చేయించింది. ఆ రీడింగ్ చేస్తే మరి ఏమైంది సార్ అంటే ఒక 50% మనకు అప్పుడు రేట్ ఎక్కువ ఉండే కనుక పీవీసీ మెటల్ తక్కువ వచ్చాయి. పీవీసీ మెటల్ కొని ఇచ్చింది, దాని సీడ్ ఫండింగ్ అనే వాళ్ళం అప్పుడు గుర్తుందా? అలా చేసింది. అది దాన్ని కూడా అందులో పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ 0.125% మళ్ళీ ఆ డ్రాప్ రిలీజ్ మళ్ళీ అక్కడ ఆ 50% అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే సిస్టము మారడం జరిగింది. టోకెన్ ఫార్మింగ్ చేయించింది వాటితో. సో 25% అలా చేయించింది. ఎప్పుడు? సెప్టెంబర్ 23, 2023 వరకు అలా చేయించింది. 2024 వరకు చేయించింది. మనకి డిపి కన్వర్ట్ అయింది 21 జనవరి సార్. 21 జనవరి సార్, మనం 16 కాకుండా 20 జనవరి సార్. ఇంకోటి ఇది ఎగ్జాక్ట్ లో మనకి డేట్ ఎక్కడ కనిపిస్తుందండి సార్? ప్రెసెంట్ టేకింగ్ చేసాం కదా సార్ మనం, వ్యాలెట్ టేకింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు 10
$10 ఫస్ట్ ఇచ్చారు కదా ఓ చేసుకునేలాగా. దాన్ని బట్టి ఆ, మీకు ఓకే 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 దాన్ని ఓకే బట్టి ఇప్పుడు ఆల్రెడీ నాకు రేపటితో ఒక స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సార్. అది ఓకే ఓకే అది కూడా ఫినిష్ అవుతుంది. ఓకే సార్. ఓకే సార్, ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను కదా. సో మనకు అలా 50% ఏమో మనకు టోకెన్ స్టేకింగ్ చేయించింది, అంటే సీడ్ ఫండింగ్ చేయించింది. ఇంకా మిగతాది మనం ఎప్పుడైతే ఫార్మింగ్ వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 23, 2024 వరకు టోకెన్ ఫార్మింగ్ చేయించింది. అక్కడ కూడా మళ్ళీ మనకు 0.125 చొప్పున రిలీజ్ అయింది, మనం తీసుకున్నాం దాన్ని. కానీ మీరు పిన్ టు పిన్ లెక్కలు చేస్తే అంటే రాదు, బట్ సిస్టమ్ మాత్రం మీకు మనకి రిలీజింగ్ అనేది పూర్తిగా చేసింది. ఇక సెప్టెంబర్ 24 నుంచి అంటారా, అది చేస్తున్నాం కానీ ఎక్కడికి వెళ్తుంది, ఎందులో నుంచి మనకు బయటకు వస్తుంది అనేది మాత్రం మనకు చూపించట్లేదు, ఇప్పటికి కూడా కనబడట్లా. బట్ మెటావర్స్ లోకి నేను తీసుకెళ్తానని చెప్పింది, అంతే కదా సార్? సో అది మేబీ మనకు అంతే సార్. లో రిలీజ్ అవ్వచ్చు. సో ఎవరికన్నా ఇంకా కూడా మీకు ఇక నుంచి ఇవే డౌట్లు వస్తాయి సార్. కొంతమంది పార్ట్నర్స్ కి ఇక నుంచి ఇవే డౌట్లు వస్తాయి సార్. ఎందుకంటే ఫస్ట్ రోజు వాళ్ళకి అయిపోతాయి, సెకండ్ రోజు వాళ్ళకి ఏముండదు, ఇంకా రావట్లేదనో, లేకపోతే ఎందుకంటే సడన్లీ ఒక్కోసారి వ్యాలెట్ ఓపెన్ చేస్తారు కదా సార్, ఓపెన్ చేసేసరికి అది ఉండదు. సో ఇదేటి పోయింది అని అవి కూడా వస్తాయి. సో మనం అప్పుడప్పుడు ఈ విషయాలను కూడా లేవనెత్తి మన టీంకి ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా మనము ఓకే సార్. సార్ నేను ఒక చిన్న స్క్రీన్ షేర్ చేస్తాను సార్, రాయ్ సార్. చేయండి సార్, చేయండి. ఓకే, మీరు అయిపోయిన తర్వాత నేను అనౌన్స్మెంట్ ఇస్తాను చిన్న. ఓకే సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? 1 minute. అవుతుంది సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్, అవుతుంది కదా సార్. ఇప్పుడు ఏంటంటే మనకి వీళ్ళకి డౌట్ ఉంది కదా టోకెన్ ఫార్మింగ్ లో. ఇదిగోండి సార్, ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ మనం చేసుకుని ఎక్కడికి వెళ్తాయని సార్కి ఒక డౌట్ వచ్చింది. ఓకే సార్. ఇక్కడ ఎప్పుడైతే మనం 100 తో చేస్తామో, అంటే 500 అవ్వట్లేదు ఇప్పుడు, ఇంకా మనకి ఇంప్లిమెంట్ చేయలేదు. 100 తో ఇప్పుడైతే చేస్తామో, ఇక్కడ చేసిన తర్వాత మనకి వ్యాలెట్ ఇందులోకి వెళ్తాయి సార్. రివార్డ్ స్టేటస్ ఉంది కదా, ఇది టచ్ చేస్తే కనుక రీడీమ్ రివార్డ్ అని చూడండి సార్. రీడీమ్ రివార్డ్ టచ్ చేస్తే ఇక్కడ ఎవరికి షో చేస్తాయంటే సార్, మీది టోకెన్ ఫార్మింగ్ అని యాక్టివ్ లో ఉంటే గనక ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ అని ఇక్కడ టచ్ చేశారనుకో, ఇక్కడ షో చేస్తాయి సార్ మీకు. అంటే మీకు వ్యాలెట్ రివార్డ్లు ఎన్ని వచ్చుతున్నాయి అన్నది ఇక్కడ మీకు షో చేస్తుంది. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి సార్, 2328 అనేది నాకు వచ్చి వ్యాలెట్ రివార్డ్ లో వచ్చి ఉన్నాయి. నాకు ఒకవేళ మెటావర్స్ లో ఛాన్స్ ఇస్తే గనక ఈ యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ అక్కడ ఉంది నాకు. ఓకే సార్. కానీ చాలా మంది కూడా ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో లేదు సార్. ఓకే సార్. టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉండట్లే. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ లో అనేది షో చేయట్లే, 0 కనిపిస్తుంది. వాళ్ళకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సార్, ఫార్మింగ్ స్టేటస్ అని ఇక్కడ ఉంది చూసారా, ఈ ఫార్మింగ్ స్టేటస్ అనే కాడ వీళ్ళకి కంప్లీట్ వర్షన్ లో ఎంత వచ్చిందో అనేది ఇక్కడ కనిపిస్తుంది సార్. వ్యాలెట్ ఫార్మింగ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నాకు ఎంత కనిపిస్తుంది సార్, 3856. అంటే ఇప్పటి వరకు నేను అంతకుముందు యూజ్ చేసిన అన్ని కూడా కంప్లీట్ వర్షన్ ఇక్కడ కనిపిస్తాయి, మీకు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కానీ ఇక్కడ కనిపించినంత మాత్రం మీకు నో యూజ్, అంటే మెటావర్స్ లో ఎప్పుడైతే మీకు ఛాన్స్ ఇస్తారో అప్పుడు ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోలేరు అనమాట. మీరు యూజ్ చేసుకోవాలంటే మీ టోకెన్ ఫార్మింగ్ అనేది కంపల్సరీ యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ లో ఉన్నప్పుడు మీరు రివార్డ్ స్టేటస్ లో అప్పుడు మీకు యాడ్ అవుతాయి అనమాట, వ్యాలెట్ రివార్డ్ లో. ఈ వ్యాలెట్ ఫార్మింగ్ లో అప్పుడే మీరు యూజ్ చేసుకోవడం. ఇక్కడ వ్యాలెట్ రివార్డ్ అని చూసారు, ఇక్కడ ఉంటేనే మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం. ఇది కంపల్సరీ మీరు తెలుసుకోండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్, థ్యాంక్ యూ. ఇది మనం ఏం చేయాలంటే సార్, ఖచ్చితంగా దీన్ని రోజులో ఒకసారి ఇది చెప్పాలి సార్. మనం ఒక 10 రోజులు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నేను ఉంటాను కానీ నేను అడిగినా లేకున్నా మీరు షేర్ చేయండి సార్. ఎవరో ఒకరు పర్లేదు, ఇక్కడ మన ఏ సార్ అయినా పర్లేదు, ఈ విషయాన్ని ఇక్కడ షేర్ చేయండి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డౌట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సరే సార్. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారండి సార్, మన టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో లేకపోతే అక్కడ కనిపిస్తుంది కదా, మనకి మెటావర్స్ లో యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ మనకి అక్కడ అప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు సార్, ఎందుకంటే వ్యాలెట్ రివార్డ్ లో ఉన్నదే మీకు కౌంటింగ్ లోకి వస్తుంది. వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కరెక్ట్. ఎందుకంటే వాడు ఏం చెప్పాడు మనకి, మీరు డీపీ పెట్టారు, మీరు
నాకు సెటిల్మెంట్ చేస్తే 200% ఇస్తాను. ఆ 200% నేను డ్రాప్గా ఈ విధంగా నేను యూఎస్డిటీ ఇస్తాను. ఆ యూఎస్డిటీని కూడా నేను ఈ విధంగా ఇస్తాను, ఇట్లా పర్సెంటేజ్ ప్రకారం ఇస్తాను. ఆ వచ్చిన దాన్ని మీరు రిడీమ్ చేస్తేనే రిడీమ్ చేయాలి అనేది అది అందులో మాత్రం ఏమాత్రం చేంజెస్ లేదు సార్ కదా. ఇప్పుడు మనకి ఎన్నో చేంజెస్ వచ్చాయి కానీ ఆ విషయంలో అసలు చేంజెస్ రాలేదు. కరెక్టే సార్? ఎస్ సార్. యా. సో బట్ అక్కడ మనకు ఏం చేశాడంటే తన ప్లాన్ ప్రకారం మరి కొద్దిగా సీడ్ ఫండింగ్ చేయని వాళ్ళకి ఎక్కువ లేనప్పుడు సీడ్ ఫండింగ్ చేయించాడు, టోకెన్ ఫార్మింగ్ కొంచెం చేయించాడు. ఇప్పుడు 20%ని సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి దాన్ని మనకు అది బయటకు రావడం ఆఫ్ చేశాడు. అది రిలీజ్ ఏం అవుతుంది. మనం మరి ఒకటే చెప్తాను సార్, మనము మరి మనకు బయటకు రావట్లేదు కదా, సో మనం ఎందుకు సార్ మరి మళ్ళీ బిఎన్బి ఖర్చు పెట్టి మనం 105 ఎందుకు చేయాలనుకుంటే మాత్రం అది మరి మీ విధేయతకే వదిలేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏమాత్రం ఏమంటారు సార్, ఇది లేదు సార్ మాకు, అంటే దాంట్లో మాట్లాడడానికి ఏం లేదు. ఖచ్చితంగా చేసుకోవడమే బెటర్ సార్. ఓకేనా? మీ ఇష్టం సార్. ఎందుకంటే మాకు తెలిసింది మేము చెప్పడం జరిగింది, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సో ఫైనల్లీ కూడా చాలా మంది కొంతమంది దగ్గర సార్ 8-9 వేలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కూడా చేసుకోవడమే, లేకపోతే మళ్ళీ అట్లనే వదులుకోవడం సార్. తోపాజు వాళ్ళు కొంతమంది ఇప్పుడు నా దాంట్లో కూడా 3800 ఉన్నాయి కదా. నేను ఒకవేళ పర్సపోజు అందులో ఒకవేళ నేను అవన్నీ కంప్లీట్ వర్షన్లో చేయాలంటే నాకు ఒక 4000 కానీ 5000 కానీ అవుతుంది సార్. నేను ఆ 5000 గురించి ఆలోచిస్తే రేపటి రోజున 3,70,000 నేను లాస్ అయినట్టే కదా సార్. నేను అవును కదా సార్, అవి యూఎస్డిటీ లెక్క ప్రకారం పెట్టుకోవాలి. మీరు ఒక 95 రూపాయలు కౌంట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మరి ఇంకా మీదంటే ఇంకా తక్కువ ఉంది సార్, ఎందుకంటే మీరు అట్లీస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మీ దగ్గర చాలా ఎక్కువ వ్యాలెట్లు ఉన్నాయి, తర్వాత మీ తోపాజు ఉన్నాయి, మీ అమెథిస్టులు ఉన్నారు కనుక అట్లా మరీ ఎక్కువ మీ దగ్గర ఉన్నాయి కనుక మీరు అయినా కూడా మీరు చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది చేయకుండా అంటే ఇందులో నుంచి మనకి ఏం రావట్లేదు, మీటింగ్ రావట్లేదు, వాళ్ళు వేరే బిజినెస్ చేస్తున్నారు కొంతమంది, లేకపోతే కొంతమంది ఇలాంటి బిజినెస్ని వదిలేశారు. సో అలాంటి వాళ్ళు కూడా చూడండి, అప్పట్లో తోపాజు వాళ్ళు కూడా ఇందులోకి రాలేదు. ఏమైంది సార్ దానివల్ల? ఏమైనా అయిందా సార్ సిస్టానికి? అంటే వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకోలేదు. నేను ఎందుకు చేయాలా, మేము విన్నాం సార్ చెవులతో, మేము ఎందుకు చేయాలా, మేము చేయం. కొంతమంది అయితే దాని ఏమంటారు సార్, సెటిల్మెంట్ కూడా చేయలేదు సార్ కొంతమంది. సో అయినా కూడా ఏమైంది సార్? ఏమైనా అయిందా? మామూలు నడుచుకుంటూ పోతుంది, అంతే కదా సార్. సో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది సార్. అందుకని చెప్పేసి అట్లీస్ట్ మేము బయట వాళ్ళకి చెప్పలేం కానీ మీటింగ్లో ఉన్న వాళ్ళకైతే చెప్పగలం. సో మీరు దాన్ని ఆపుకోవద్దు, ఖచ్చితంగా మీరు చేసుకోండి సార్. ఓకేనా? సో బెనిఫిట్ ఉంటుంది ఉండదు అనేది యాజ్ యువర్ విష్. సో ఖచ్చితంగా చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ రామకృష్ణరావు సార్ ఎంటర్ చేశారు, సార్తో మాట్లాడదాం. వెల్కమ్ సార్. ఇప్పుడు మనము ఒక 20 మందిని చేయించాం సార్. ఏం సార్? టోకన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ 2 చేయించాను సార్. 20 మందిని మన పెరల వైన్లో ఉన్నప్పటి నుంచి. వాళ్ళు ఆ రోజు నుంచి మన దీనికే ఇది కాలేదు సార్. మళ్ళీ మేము డబ్బులు పెట్టాలని అందరూ డ్రాప్ అయిపోయినారు సార్. వాళ్ళ పరిస్థితి సార్ వాళ్ళది అట్లే ఉంది సార్. ఒక 300 అనక్స్ వరకు వచ్చి డ్రాప్ అయిపోయినారు. టోకన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చేసి వదిలేసాం సార్. ఓకే. మన పైన అప్లైనర్లు అందరూ వదిలేసి డ్రాప్ అయిపోయినారు సార్. మళ్ళీ పట్టించుకోనే లేదు మా గురించి. అవును సార్. అది వాళ్ళది ఎట్లా సార్? వాళ్ళ పరిస్థితి ఏం సార్? ఒక 20 మంది మాత్రం మన దీంట్లోకి వచ్చారు సార్. ఇప్పుడు సార్ ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను నువ్వు అని మాట్లాడుకుందాం, మన ఇద్దరే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మీ యొక్క డౌన్ టీమ్ నేను. ఓకే. సో నేను సపోజ్ ఆనెక్స్ వరకు వేసుకున్నా కావచ్చు, లేకపోతే పర్లో వేసుకున్నా కావచ్చు, లేకపోతే పర్లోనే ఉండవచ్చు. కానీ పర్లో ఉన్నాను, మీరేమన్నారంటే సార్ సిస్టమ్ మారింది సార్. సో ఈ పర్లు అనేది నేను ఇప్పుడు ఆనెక్స్ చేస్తున్నాను. ఆనెక్స్ మీరు ఫ్రీగా చేయొచ్చు, అప్పుడు కొంచెం డీపీలు పంపించి అందులోకి చేయొచ్చు. చేస్తే 300 డీపీలు వచ్చాయి, 300 అయ్యాయి, 150కి 300 ఇచ్చింది. సో మీరు ఏమన్నారు అంటే సార్ ఇప్పుడు 6,000తో మనం పీవీసీలోకి రావాల్సిందే ఖచ్చితంగా, అట్లయితేనే ఈ డీపీలు మనం అందులో పెట్టుకోగలుగుతాము. సో దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే ఉంటుంది సార్ అని చెప్పావు అప్పుడు నాకు. మీరు చెప్పారు నాకు, నేను మీ డౌన్ టీమ్ నాకు చెప్పారు చేసుకున్నాను. అంటే మీ దగ్గర 10 మంది ఉంటే అందులో నేను ఒక్కరిని చేసుకున్నాను, అది సీడ్ ఫండింగ్ చేసుకున్నాను. ఇది ఒకటి. నెక్స్ట్ వెంకటేష్ సార్ కూడా మీ డౌన్ టీమే. వెంకటేష్ సార్ ఏం చేశారంటే వెళ్ళి నాకు ఏమొద్దు, నేను ఇప్పటికే ఆనెక్స్ అయ్యాడు కనుక అతను 7,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. సో మళ్ళీ నేను 6,000 ఖర్చు పెట్టాలని చెప్పేసి అతను సీడ్ ఫండింగే చేసుకోలేదు. కరెక్టా? మీకు వచ్చిన ఇద్దరు, ఒకళ్ళు మేమిద్దరం మీ కింది టీమే, నేనేమో చేసుకున్నాను, నేను చేసుకోలేదు. ఇంకొక వ్యక్తి
అయితే నేనేం చేస్తానంటే దాన్ని నడిపిస్తున్నాను. 100 అయినప్పుడు లేకపోతే 5 అయినప్పుడు 5 అయిపోయినప్పుడు నడిపిస్తున్నాను. ఇప్పుడు వెంకట సార్ అయిపోయిండు, నేనైపోయినా, ఇంకొక వ్యక్తి అసలు సీట్ పని చేసుకున్నాడు కరెక్టే, దాన్ని ముట్టట్లేదు. అవును సార్. సో అంతే కదా సార్. ఇప్పుడు మూడు డౌట్లు కరెక్టా మీ? ఇవి అంతే 3 అంతే డౌట్లు. అంతే సార్. మరి నన్ను సిస్టమ్ ఏం చెప్తుంది సార్? నేనేమో చేసుకుంటున్నాను కనుక ఆ కొద్ది గొప్ప అక్కడ తయారవుతుంది. ఆ కొంచెమే నాకు కూడా బెనిఫిట్ లేదు, నేను చేసుకుంటున్నాను. ఇక రాని వ్యక్తిని ఎవరేం చేయలేరు, అస్సలే రాని వ్యక్తిని అస్సలే. ఇప్పుడు ఎవరు అసలు రాని వ్యక్తి వెంకటేష్ సార్ అస్సలే రాలేదు. అవునా? ఇది తన దగ్గర ఆనిక్స్ స్టాక్ వచ్చాడు, 7,000 ఖర్చు అయినాయని చెప్పేసి మళ్ళీ 6,000 నేను ఖర్చు పెట్టలేదు, నాకు వద్దు అని చెప్పి వదిలేశాడు. సో తనని వదిలేసేయండి మీరు, ఆ సార్ని వదిలేసినట్టు మీరు. వెంకటేష్ సార్తో మళ్ళీ పట్టించుకోవాల్సిన పని లేదు సార్. ఏమో రేపు పొద్దున్న సిస్టమ్ మీద ఏనండి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత సిస్టమ్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఒకసారి మీరు ఇది ఓపెన్ అయితే మళ్ళీ మీరు సార్కు ఫోన్ చేసి చెప్పాలి, సార్ మళ్ళీ ఓపెన్ అయ్యి సార్ మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ ఎన్ని పైసలు అంటాడు. సపోజ్ అప్పటికి కూడా 5,000 6,000 పెట్టుకోమంటుంది సిస్టమ్ అనుకో, మళ్ళీ రానంటాడు. రానంటే వదిలేయాల్సిందే. అదొకటి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఎవరు? తను సీడ్ ఫండింగ్ అయితే చేసుకున్నాడు మీరు చెప్పినందుకు, బట్ దాన్ని ముట్టట్లేదు అంటే మీ దగ్గర మనీ ఉంటే మీరు బిఎన్బి ఖర్చు పెట్టుకుని మీరు చేయాలా, లేకపోతే అతనికి మళ్ళీ చెప్పి చూడాలా. చేసుకోనంటే వదిలేయడమే. 3 వ్యక్తి అర్థమైందా? ఇప్పుడు నేనేమో చేసుకుంటున్నా, నాకేం లాభం లేదు. ఏనండి ఇప్పుడు లాభం లేదు ఎందుకంటున్నా, లాభం లేదని చెప్తున్నా సార్ మీరు అనొచ్చు నన్ను. బట్ ఏం లాభం ఎందుకు లేదంటే నేను మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ అన్న చేసుకోవాలా, లేకపోతే మళ్ళీ నేను ఇంకా ఎక్స్ట్రా నా డబ్బులు పెట్టి చేసుకోవాలా. అప్పటికే నేను 7,000 రూపాయలు ఖర్చు అయింది సార్, అనౌన్స్ చేసుకున్నాను. మళ్ళీ 6,000 రూపాయలు పెట్టాను, మొత్తానికి 13,000 రూపాయలు అయింది. సో ఇప్పటికి మళ్ళీ నేను బియ్యం కూడా 4 సార్లు కొన్నాను, మళ్ళీ నాకు 2,000 రూపాయలు ఖర్చు అయింది. ఇవన్నీ లెక్కలు పట్టుకుంటే నేను చేయలేను పని, ఏం వర్క్ చేయలేను. బట్ నాకు దీని నమ్మకం ఉండి ఇంక కొద్దిగా పెంచుకుంటూ పీవీస్ మీద హెచ్చు తగ్గలేనప్పుడు పెరిగినప్పుడు అమ్ముకొని కొద్దిగా తీసుకొని, సో బిఎన్బి ఖర్చు లాభాలు తీసుకొని చేసుకుంటే నాకు బెనిఫిట్ ఉంటుంది. బట్ నేను అది కూడా చేసుకోకపోతే నో బెనిఫిట్ నాకు కూడా. అంటే నాకన్నా అంటే మీకు 3 డౌన్ లైన్ అని చూపించినాను. అంటే మీరు మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళని ఆ రకంగా మాట్లాడనమాట. ఇదే కదా సార్ మీ డౌట్ క్లియర్ అయిందా? అవును సార్. ఇప్పుడు వాళ్ళ 5,500 ప్లస్ అది ఉంటుంది సార్ వ్యాలెట్ లోనే. ఇప్పుడు రెండో వ్యక్తి అంటే ఎవరు? వెంకటేష్ సార్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుందా ఓపెన్ కాదా, ఆ డీపీలు మాత్రం అన్నీ ఉంటాయి. మరి ఏ విధంగా ఓపెన్ అవుతుందో నాకు తెలియదు. నేను ఎట్లా చెప్పాలి సార్? సిస్టమ్ ఇస్తుందో ఇదో కూడా తెలియదు. అతను రాలేదు రమ్మన్నప్పుడు, మీరు రమ్మన్నప్పుడు వెంకటేష్ సార్ రాలేదు. ఎందుకంటే నేను అప్పటికే 7,000 రూపాయలకి వచ్చాను. కొంతమంది కార్డ్స్ చేసుకున్న వాళ్ళు కూడా రాలేదు సార్. అప్పటికే వాళ్ళకు ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది, దగ్గర 75,000 80,000 రూపాయలు ఖర్చు అవుతాయి. వాళ్ళే రాలేరు. సో వాళ్ళ ఎట్లా మీరు అడుగుతున్నారు. వాళ్ళది మేమేం చెప్పరా సార్? సిస్టమ్ ఒకవేళ ఓపెన్ అయ్యి మళ్ళీ రండి అంటే చెప్పలేమంటున్నాను. అంటే మన లీడర్లు ఇన్ని రోజులు ఏ రకంగా మాట్లాడుకొచ్చారు? చెప్పలేము సార్, ఇవ్వచ్చు. డీపీలో సిస్టమ్ ఒక డీపీ కూడా వదలలేదు అని చెప్పి అనుకుంటున్నాం. మేబీ వాళ్ళ మాటలు కరెక్ట్ అయితే మళ్ళీ వచ్చింది అనుకో, మళ్ళీ వస్తే మరి ఫ్రీగా ఇస్తాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఫ్రీ అంటే మళ్ళీ మీరు ట్రస్ట్ వాలెట్ ఫ్రీగా ఛార్జ్ చేసుకొని ఇందులో పెడితే ఈ విధంగా మూవ్మెంట్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. బట్ ఏ విధంగా వస్తుందా, లేకపోతే ఓపెన్ అవుద్దా ఓపెన్ అవ్వదా నాకు తెలియదు. సో ఇంకొక 2 నెలలు వెయిట్ చేయాలి. ఇక అంతకన్నా ముందు సిస్టమ్ మీద ఒకవేళ సడన్లీ మనకి ఏమైనా జలకిస్తే చెప్పలేదు సార్. సో ఈ విషయంలో మేము చెప్పలేదు సార్. సో చేసుకున్న వాళ్ళ సంగతి చెప్పాను, చేసుకుని ఉన్న వాళ్ళ సంగతి చెప్పాను, మూవ్ అయ్యే వాళ్ళ సంగతి కూడా చెప్పాను. 3 చెప్పాను. ఎందుకంటే ఇవే 3 క్వశ్చన్లు ఉంటాయి ఖచ్చితంగా పబ్లిక్ దగ్గర. ఒకరితో చేసుకున్నాడు, ఒక అసలు చేసుకోలేడు, చేసుకున్న వ్యక్తి మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. అంతే కదా సార్? ఇదే ఉన్నారు సార్, అందరికి ఇట్లాగే ఉన్నారు. చాలా మంది ఉన్నారు సార్. అవును, నేను వేరే అగ్రి సార్, ఎందుకంటే నా దగ్గర కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నాకు 20 మంది ఉన్నారు సార్, ఒకరు కూడా ముందుకు రాలేదు సార్. 100కి 99 మంది అట్లే ఉన్నారు సార్. 100లో ఒక్కళ్ళే మూవ్ అవుతున్నారు తప్ప ఎంత చెప్పినా వాళ్ళు ఇవ్వడం సార్. ఇప్పటికే 7,500 పెట్టినాం, మళ్ళీ ఎక్కడ పెట్టేది? మేము రాలేదు. ఇంకే సార్, నేనే విప్పేశాను కదా సార్ పూర్తిగా మనసు. ఎందుకంటే పూర్తిగా విప్పేశాను కదా. ఎవరైనా అదే మాట అంటారు. ఆ రోజులలో ఆనిక్స్ రావడం అంటే వాళ్ళకి పెద్ద గొప్ప. ఎందుకంటే చూపించాను సార్, అప్పుడు 100 మందిని లాగితే దాంట్లో 20 మంది తేలినారు సార్. అవును సార్, కరెక్ట్ సార్. అప్పుడు స్టార్టింగ్ నేను 2,10,000 పెట్టాను సార్. స్టార్టింగే 2,10,000 పెట్టాను సార్. స్టార్టింగే 2019లోనే. అవును సార్, నేను కూడా మీలో నేను ఒక్కడిని.
నేను అర్థం చేసుకోగలను సార్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మాట్లాడితే మనం తల దించుకుంటే మనం ఎందుకంటే మనం తప్పు చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా సార్. మనం ఇప్పుడు నువ్వు పర్సనల్ గా వాడుకొని తిన్నట్టు అయిపోతుంది సార్ అక్కడ. ఎందుకంటే అది మనం తినలేము, ఆ విషయం మనకు తెలుసు. బట్ ఇక్కడ అందరం ఏమనుకున్నామంటే ఆ టైంలో కొంతవరకు టంగ్ స్లిప్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళ అత్యసాలని చెప్పేసి మనం అనుకున్నాము. సో వాళ్ళకి మనం ఏం చెప్పామంటే కొంతమంది ఏమనుకున్నామంటే వాళ్ళు వచ్చిన తర్వాత మీటింగ్లకు రాకపోతారా, లేకపోతే సిస్టమ్ లో తెలుసుకోలేకపోతారా అని చెప్పేసి కొంతమంది ఈ రకంగా ఆలోచించారు సార్. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మీటింగ్ కూడా రావడం లేదు సార్. రాలేదు. సో రానప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అతను ఏమంటాడంటే నువ్వు రమ్మన్నావు, నువ్వు చెప్పావు, అంతే మాట్లాడుతున్నాడు. సో అందుకే నేను ఇలాంటి విషయాలు కూడా అంతకుముందు మాట్లాడడం జరిగింది సార్. కొద్దిగా ప్రేమతో మాట్లాడి విషయం లేదని చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప గొడవ పెట్టుకుంటే ఉల్టా జరిగితే మాత్రం లాభం లేదని చెప్పాను. ఎందుకంటే ఇలాంటి కూడా మాట్లాడడం జరిగింది మీటింగ్ లో. ఈ విషయాలు కూడా నేను మాట్లాడాను సార్ ఇంతకుముందు. ఇవన్నీ కూడా నేను మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. సో వాళ్ళతో కూడా వాళ్ళది కూడా కరెక్టే సార్. ఇటు సైడ్ చూస్తే మనది కూడా కరెక్టే. బట్ ఇన్ బిట్వీన్ మనం కొద్దిగా నలిగిపోవడం జరుగుతుంది. కానీ మనం ఏం చేయాలంటే ఇప్పటికి కూడా మనము హంబుల్ గానే వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టుగానే మాట్లాడాలా. మీ వర్షన్ మీదే, వాళ్ళ వర్షన్ వాళ్ళే సార్. మనం ఏం మాట్లాడాలా, సో అండ్ సో అంటే ఏంటి సార్ ఇక్కడ సార్ సిస్టమ్ మారడం జరిగింది. సో అందులో మేము ఇట్లా డీపీ పెట్టమన్నారు, ఈ విధంగా జరిగింది సార్, ఖచ్చితంగా నడుస్తుంది, మూవ్ అవుతుంది బట్ అని చెప్పడమే జరుగుతుంది. మరి ఇక ఉండదన్నట్టు చెప్పరా సార్. ఒక్కసారి అడిగినా నువ్వు అదే సమాధానం, 10 సార్లు అడిగినా అదే, 100 సార్లు అడిగినా కూడా అదే. సో నువ్వు ఎప్పుడైతే మళ్ళీ టంగ్ స్లిప్ అవుతావు అప్పుడు మళ్ళీ ఇరుక్కుపోతావు సార్. అవును సార్, నిజం సార్. అందుకని చెప్పేసి వాళ్ళది కూడా బాధనే. 7,000 అయిన పైసలే, 5,000 అయిన పైసలే, 10,000 అయిన పైసలే. సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఒక జెంటిల్మెన్ లాగానే మీరు ప్రయత్నించండి, నో ప్రాబ్లం. చాలా మంది అంటుంటారు సార్. మొన్న ఒకసారి వచ్చేసి ఆ మాట ఇక్కడ వాడకూడదు. సో ఆ సార్కు బాధ కలిగింది. ఇది నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే సో అందరూ ఫాలో అవుతారు అనమాట ఆ విషయాన్ని చెప్తే అట్లా అనమాట. అది రాంగ్ కనుక నేను చెప్పకూడదు అని చెప్పుకోవట్లేదు, పర్సనల్ గా చెప్తాను. సో అలా ఉంటాయి సార్. సో హంబుల్ గానే రిక్వెస్ట్ చేయండి వాళ్ళతో మీరు ఎప్పటిలాగా ప్రేమగానే ఉండండి. వాళ్ళు ఒక మాట అన్నా కూడా మనం పడాల్సిందే సార్. అదే సార్ తప్పుడు మాట అప్లైనర్లు చేసేసి వదిలేసి వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు పాటి అందుకే చేసేసి వెళ్ళిపోయి మనల్ని తగిలిచ్చేసినారు సార్. చేర్పించినాం కాబట్టి నువ్వే కదా సార్ అలా అంటారు. బట్ అలా అన్నప్పుడు కూడా మీరు రికార్డులో ఒకవేళ మీకు యూట్యూబ్ లో రికార్డ్స్ ఉంటే వాళ్ళకు ఎప్పుడన్నా వినిపించడానికి ప్రయత్నం చేయండి. సో హంబుల్ గానే ఉండండి వాళ్ళతో ఎప్పుడు గానీ రాష్గా మాట్లాడద్దు సార్. రాష్గా ఎప్పటికే మాట్లాడకూడదు. ఎందుకంటే పైసలు పెట్టిన వాళ్ళకి బాధ కలుగుతుంది. బట్ మనకి అంటే నువ్వు డబ్బులు పెట్టావు కానీ నేను ఇది తిన్నానని చెప్పేసి మనకు కూడా లోపల నుంచి పౌరుషం వస్తుంది, కంపల్సరీ వస్తుంది సార్. కానీ దాన్ని మనం తగ్గించుకోవాలి. ఆ పౌరుషాన్ని, ఆ కోపాన్ని తగ్గించుకొని ఉండాలి. బట్ వాళ్ళకు సమాధానం మాత్రం చెప్పాలి సార్. మళ్ళీ సైలెన్స్ ఉంటే కూడా ప్రాబ్లమే. వాళ్ళతో మీరు ఫోన్ కట్ అయ్యి లేదా వాళ్ళ ఫోన్లు కట్ చేసి వాళ్ళ కనబడకుండా తిరుగుతూ కూడా ప్రాబ్లమే. ఫేస్ చేయండి సార్. ఫేస్ చేయండి ఖచ్చితంగా. ఫేస్ అంటే కొట్టడం తిట్టడం కాదు సార్. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పండి. సో ఎదురు పడితే సేమ్ నమస్తే సార్. సో ఖచ్చితంగా ఎప్పటి లెక్కనే మాట్లాడండి అట్లా అనమాట. ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం మానేస్తావో, ఎప్పుడైతే నువ్వు దూరం పెరుగుతావో తనలో ఇంకెంత కోపం పెరిగిపోతుంది. అవును సార్. సో అర్థం చెప్పేసి ఆ విధంగా ఉండండి సార్. ఓకేనా? సో ఎనీవే థ్యాంక్ యూ సార్. సో నేను చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాను మీకు. సో మై డియర్ పార్ట్నర్స్, ఇక్కడ మనము ఎన్నోసార్లు చెప్పాను, మనం పీవీసీలో ఉన్నాము. రోజు పీవీసీ మీట మనకు మీటింగ్ జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనకు పీవీసీ మీట నాలెడ్జ్తో పాటు పీవీసీ మీటలో టోకెన్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలా, ఏ విధంగా మనం ఈ యొక్క ప్లాన్ ప్రొజెక్షన్ ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మనం మరి కొత్త వాళ్ళకి అప్రోచ్ని అందజేయాలా, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు వస్తే మీకేం బెనిఫిట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనము తర్వాత జనరల్ విషయాలు కూడా కొన్ని వీడియో ద్వారా కావచ్చు, కొన్ని ఏ విధంగా మనము ముందుకెళ్ళాలా అనే విషయాల్ని మనం ఇక్కడ చాలా రోజుల నుంచి షేర్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా. సో అలాగే కొంతమంది మీకు చెప్పడం జరిగింది, ఇక్కడ కొంతమందికి నేను ట్రేడింగ్ క్లాస్కి మరి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది, రైట్? సో మీకు కూడా ఆ విషయాన్ని ఇక్కడ నేను పూర్తిగా ఓపెన్ అప్గానే చెప్పడం జరిగింది. తుది నిర్ణయం కూడా ఎవరైతే వస్తారో వాళ్ళదే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా రావాలని కాదు, లేకపోతే మేమన్నదే వినాలని కాదు. సో ఇలాగే మరి పబ్లిక్ రిక్వెస్ట్ వల్ల మరి 3rd బ్యాచ్తో పాటు సో 4th బ్యాచ్ కూడా మరి చేయాలన్న ఒక ఆలోచనతో సో మరి
అది కూడా రిక్వెస్ట్ పరంగా. యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫినిష్ అనుకున్నమాట వాస్తవం. బట్ ఇక్కడ హంబుల్ రిక్వెస్ట్ వల్ల అంటే ఆ మెసేజ్ మీకు చూపిస్తే వావ్ మనం ఎందుకు ఇవ్వకూడదు అనిపించే రకంగా మన రిక్వెస్ట్ ఉన్నాయి కనుక సో ఈ రోజు రేపు మీకు ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా మరి నాకు కూడా ఈ ఛాన్స్ అవసరం సార్, నేను కూడా నేర్చుకుంటాను, లేదు మా ఫ్రెండ్ నేర్చుకుంటానంట, సో ఉంటే కూడా సో మళ్ళీ కూడా మరి 4th బ్యాచ్లో అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సార్ మీకు చెప్తాన్న అనౌన్స్మెంట్ ఇది. అంటే అది కూడా మీ ఇష్టమే, మీకు నేర్చుకోవాలని ఉంటేనే తప్ప ఇక్కడ రాజేష్ సార్ చెప్పారని కాదు, లేకపోతే వెళ్ళి చూద్దామని ఇలా రాకూడదు. ఎప్పుడు చెప్తాను కదా సార్, ఈ 4th బ్యాచ్ మాట్లాడుతున్న అయినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2 రోజుల్లో ఎవరైతే మరి పేర్లు ఇస్తారో వాళ్ళకి ఈ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా సార్? ఇప్పుడు నాకు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పటికే 1st, 2nd, 3rd అనేది మరి వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళు నేర్చుకునే విధానం అంటే బీ సీరియస్. నేను ఎందుకు చెప్తాను, ఎందుకంటే మనము ఏదో అక్కడ ఛాన్స్ ఉందట ఏదో చెప్తారంట అని వచ్చేదానికన్నా నాకు ఏం కావాలా అనేది తెలిసిన వాళ్ళే అనుకున్న వాళ్ళే రావాలి. లేదా మీ యొక్క సేబ్లస్లు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇంతకుముందు మేము ఏం చెప్పాను సార్, ఓన్లీ ఇది పీవీసీ మీట వాళ్ళకి అని చెప్పడం జరిగింది. వై బికాస్ ఇక్కడ మనం మీటింగ్ వచ్చే వాళ్ళకి కూడా నేను ఆ మాట వాడాను, మీటింగ్ వచ్చే వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాం సార్ అని కూడా మేము ఆ యొక్క వర్డ్స్ని యూజ్ చేయడం జరిగింది. ఎస్, మేము ఎవరైతే వచ్చారో ఎవరిని కూడా ఇట్స్ రియల్గా చెప్తున్నా సార్, నేను ఆ రోజు టైం ఇచ్చిన రోజు కూడా తెల్లారి కాక ఇంకో తెల్లారి కూడా సార్ ప్లీజ్ సార్ అన్నాక కూడా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చాను. నేను ఎవరిని కూడా ఇక్కడ నేనై కాదు ఇక్కడ మేమై సార్ వద్దులే సార్ 2 రోజులు అయింది సార్ 3 రోజులు అయింది సార్ లేకపోతే ఆ సార్ వద్దు ఈ సార్ వద్దు, బట్ మేమేం చెప్పాం సార్, సీనియర్లకు అవకాశం లేదని చెప్పాం ఇక్కడ అంతే. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తెలుసు, వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు బిందాస్గా సంపాదిస్తున్నారు, సో అలాంటి వాళ్ళకి ఇది వద్దు అనుకున్నాం అంతే తప్ప మిగతా వాళ్ళకి ఎవరైతే రిక్వెస్ట్ చేశారో 2 రోజుల తర్వాత అయినా కూడా మేము తీసుకున్నాం. యాక్చువల్లీ ఈరోజు రేపు మీరు ఎవరైతే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారో నా నెంబర్ ఆల్రెడీ ఇక్కడ కనబడుతుంది. ఓకే, అది గ్రూప్లో కూడా ఒకసారి వెంకటేష్ సార్ మీరు ఉంటే కనుక మరి ఆ రోజు కూడా మీరు గ్రూప్లో నా నెంబర్ పెట్టడం జరిగింది. ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నారా సార్? ఫ్రీగా ఉంటే కనుక నా నెంబర్ కూడా పెట్టండి. నా నెంబర్ ఎలా నా నెంబర్ కూడా సారు పంపించినప్పుడు ఏ విధంగా షేర్ చేసుకోవాలనేది సేవ్ చేసుకోవాలి. ప్లస్ 9656601512 అని సేవ్ చేసుకోవాలి. ప్లస్ అంటే ఏంటి సార్, ఇట్లా మైనస్ ప్లస్ మనం రాస్తాం కదా దాంట్లో ప్లస్ అనమాట. సో ఏమవుతుంది 965 3 నెంబర్లు, ఆ తర్వాత కంటిన్యూ రాసుకోవాలి, గ్యాప్ ఇవ్వకూడదు. సో తర్వాత 66015128 ఇవి 8 నెంబర్లు, 8 3 9 11 అయితే సార్. సో ఎవరు వర్రీ అవ్వద్దు. సో నేనేంటంటే అవుట్ ఆఫ్ ఇండియా అంటే గల్ఫ్ కంట్రీలో ఉంటాను కనుక నా నెంబర్ అది. నేను వాట్సాప్లో మాత్రమే మీరు చేయండి. కాల్ చేస్తే కూడా నార్మల్ కాల్ చేస్తే ఏమవుతుంటే సార్ మనకు ఇది ఎస్టీడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎస్టీడీ అంటే ఇంటర్నేషనల్ కాల్లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్నేషనల్ కాల్లోకి వెళ్ళిపోతే మనకు నార్మల్గా ఇండియా మనం కాల్ చేసుకుంటే 50 పైసలు లేకపోతే 20 పైసలు లేకపోతే సంథింగ్ కట్ అవుతుంది. బట్ నాకు మీరు లైవ్లో కాల్ చేస్తే డైరెక్ట్ కాల్ చేస్తే మేబీ 6 రూపాయలు 7 రూపాయలు కట్ అవుతుంది నిమిషానికి. అందుకని నేనేమంటానంటే అదే మనకు ఇంత మంచిగా వాట్సాప్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకునే బెటర్ కదా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, ఇప్పుడే చార్జ్ చేశారు మీరు. ఓకే, మీ నెంబర్లో నో ప్రాబ్లం సార్. సో ఎనీవే మీకు మరి ఎవరైనా ఉంటే కనుక 2 రోజులు మీకు ఈ ఛాన్స్ ఉంటుంది. రేపు కానీ ఎల్లుండి మార్నింగ్ వరకు ఈ యొక్క అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 4th బ్యాచ్. ఓకేనా, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ టైం అయిపోయింది, ఎక్కువ మంది లేనట్టున్నారు. సో ఎనివే నేను రేపు మళ్ళీ స్టార్టింగ్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకేనా, సో ఇది సార్. సో ఏదైతే మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక వీఆర్ రెడీ టు ప్రొవైడ్ టు ఇదనమాట. ఓకే డియర్. సో మరి సార్ ఓన్లీ టెలిగ్రామ్ లో షేర్ చేశాను, వాట్సాప్ లో కూడా షేర్ చేయమంటారా? వాట్సాప్ లో కూడా షేర్ చేయండి, పర్లేదు సార్. ఓకే సార్. కొంతమంది టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళు వాట్సాప్లో ఉండకపోవచ్చు, వాట్సాప్లో ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికి కూడా సార్లు చాలు చేశారు ఆల్రెడీ. సార్ నాకు అని చెప్పేసి నో ప్రాబ్లం సార్. మీరు ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ ఇస్తున్నారో వి రెడీ, నో ప్రాబ్లం సార్. ఓకే, సో సార్ కూడా ఆల్రెడీ గ్రూప్లో నెంబర్ అనేది షేర్ చేశారు. ఓకే, సో మరి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మరి కంపల్సరీ కదా సార్, వితౌట్ ఏది కానీ రాదు. ఎందుకంటే లైఫ్ అనేది టర్న్ అనేది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అవుతుందో తెలీదు.
ఓకే. సో అందుకని చెప్పేసి మనము కొన్నిసార్లు ఒక దారిలో వెళ్తుంటే, సో కొన్నిసార్లు మనకి మీరు దేవి సినిమాలో చూసుంటారు, ఐ థింక్ వెంకటేష్ హీరోగా. సో అక్కడ తను ఎటు వెళ్ళాలో అనేది అనుకోకుండా ఆ బోర్డు అనేది చేంజ్ అవుతుంది సార్, మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ కూడా టర్నింగ్ పాయింట్ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. దట్స్ వై వచ్చిన అవకాశాలని పోగొట్టుకోవద్దు, బీ పాజిటివ్. సో మీ యొక్క సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అండ్ రిఫరల్ అండ్ మీ యొక్క సీడ్ వాల్యూలో వచ్చిన యూఎస్డిటీని రిడీమ్ చేసుకోవడం ఏది కానీ మీరు మిస్ చేసుకోవద్దు. ఓకే సార్, మరి టైం అయింది, 8:34 అయింది. సార్ నెంబర్ ఆల్రెడీ షేర్ చేశారు. సో నా నెంబర్ లేకపోతే అందులో నుంచి షేర్ చేసుకోండి. సో గ్రూప్లో కూడా నా నెంబర్ ఉంటుంది. మీరు నా పేరు రాసుకున్న తర్వాతే మీరు నాకు మెసేజ్ చేయగలుగుతారు, వితౌట్గా జరగదు. ఓకేనా? సో మై పార్ట్నర్స్, మరి ఇక సెలవు తీసుకుందామా? టైం కూడా అయ్యింది మంచిగా. ఓకే. ఎనీవే, ఈరోజు మీటింగ్ స్టార్ట్ చేసినాక చాలామంది అన్మ్యూట్ ఆప్షన్ ఆటోమేటిక్గా వచ్చిందా? చెప్పండి. లేదు సార్, అది మీరు రిమూవ్ చేసినట్టున్నారు, నేను మళ్ళీ యాడ్ చేశాను దాని మూలన. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను అందుకే మరి పరిశ్రమ నిన్న గెలికడం అంటే తప్పు. నిన్న ఏదో చేద్దామని చెప్పి అందులో ఏదో చేశాను సార్, అనుకోకుండా ఓపెన్ అయినట్టున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీవే థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, మరి ఇక రేపు మళ్ళీ 9:00 మీట్ అవుదాం. సో ఎవరైతే మరి ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో నాగేంద్రుడు సార్ లాస్ట్ టైం సార్ నాగేంద్రుడు సార్ ఎందుకో హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ నాగేంద్రుడు సార్. సార్ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ రాజేష్ సార్. చెప్పండి సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. గుడ్ నైట్. ఓకే సార్. ఓకే సార్, ట్రైనింగ్ దేని మీద సార్? నాకు ఐడియా లేదు. ట్రైనింగ్ సార్, అది ట్రైనింగ్ కాదు, ట్రేడింగ్ సార్. ట్రైనింగ్ ఇప్పుడు క్లాసెస్ దేని మీద సార్? సరే సార్, మీకు అది నేను రేపు చెప్తాను. ట్రేడింగ్ మీద అండి. అదేంటిది, అది ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకు నేర్చుకోవాలా, అది రేపు మీకు లైవ్ లో చూపిస్తాను సార్. రేపు అసలు ఏంటనేది ఇప్పుడు మీకు వచ్చానికి రేపు ఆన్సర్ సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది కనుక నేను మళ్ళీ బైనాన్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఆ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలనేది అది రేపు నేను చూపించడం జరుగుతుంది. ఓకేనా సార్? సో డియర్ పార్ట్నర్స్, మరి టైం కూడా అయింది. ఎవరికైతే మరి మీ యొక్క ట్రేడింగ్ వాళ్ళు ఓకే సార్. సో రేపటి వరకు కూడా మీరు పేర్లు మీ యొక్క నమోదు చేసుకోవచ్చు, ఇవ్వచ్చు, లేదా మీరు కాకుండా మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకున్నా కూడా చెప్పచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సో జై పీవీఎస్ మీట, పీవీఎస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీవీఎస్ మీట, పీవీఎస్ మీట నెవర్ ఎండ్. గుడ్ ఆపర్చునిటీ సార్. రాజేష్ సార్, గుడ్ ఆపర్చునిటీ. జై పీవీఎస్ మీట, పీవీఎస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీఎస్ మీట. థ్యాంక్ యూ. జై పీవీఎస్ మీట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. సో బీ హ్యాపీ. సో ఆల్మోస్ట్ డీపీ పవర్ అవుతుంది, ఫినిష్ అయిపోతుంది అందరిది. సో ఫస్ట్ రోజు ఎవరైతే తీసుకున్నా ఈరోజు ఫినిష్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.